హాయ్ ఫ్రమ్ సీజన్ 4. మీరు సీజన్ 1, 2, 3ని ఇంకా చూడకపోతే నేను ఆల్రెడీ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ముందుగా ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు సీజన్ పూర్తిగా అర్థమవుతుంది. స్టార్టింగ్ లోనే మనకి ఎల్లో మ్యాన్ కనిపిస్తాడు. తను జిమ్ గొంతుని దారుణంగా చీల్చేస్తాడు. ఎల్లో మ్యాన్ భయంకరంగా నవ్వుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే జూలీ ఫ్యూచర్ నుంచి అక్కడికి వస్తుంది. తన కళ్ళ ముందే తన తండ్రి ప్రాణాల కోసం పోరాడుతుండడంతో తనని చూసి చాలా బాధపడుతుంది. కానీ ఎల్లో మ్యాన్ మాత్రం చాలా ప్రశాంతంగా, జూలీ నువ్వు ఇలా పారిపోవడం వల్ల ఏమీ మారదు, నువ్వు దేన్ని మార్చలేవు అంటాడు. చూస్తూ ఉండగానే జూలీ అక్కడి నుంచి మాయమవుతుంది. ఇప్పుడు అక్కడ మిగిలింది కేవలం ఎల్లో మ్యాన్ ఇంకా ప్రాణం కోసం పోరాడుతున్న జిమ్ మాత్రమే. ఆ ఎల్లో మ్యాన్ నవ్వుతూ, జిమ్ నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా బాధని అనుభవించావు, కానీ జరగబోయే వింతలని, జరగబోయే దారుణాన్ని చూడలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది అంటూ రాక్షసానందాన్ని పొందుతూ ఉంటాడు. జిమ్ మాత్రం పొర ముసల్నా కొడుక అన్నట్టు చూస్తూ తన ప్రాణాన్ని వదిలేస్తాడు. ఆ ఓల్డ్ మ్యాన్ మాత్రం భయంకరంగా నవ్వుతూ కనిపిస్తాడు. ఆ తర్వాత మనకి ఆ టౌన్ బయట ఒక ఫాదర్ కనిపిస్తాడు. తను అడవి మార్గంలో వెళ్తూ ఉంటే పెద్ద చెట్టు అడ్డుగా పడి కనిపిస్తుంది. ఆ చెట్టును చూడగానే మనకి అర్థమవుతుంది అతను కూడా ఆ మాయా టౌన్ లోకి వెళ్ళబోతున్నాడు అని. కానీ తను మాత్రం తెలివిగా ఆలోచించి ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్లిపోతాడు. కానీ విధి తనని వదిలిపెట్టదు. ఇంతకు ముందు సీజన్లు మీరు చూశారంటే ఈ చెట్టు ఇక్కడ ఎందుకు పడి ఉందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత బేస్మెంట్ లో ఫాతిమా, ఎలిస్ ఇంకా కేన్ కనిపిస్తారు. వాళ్ళు భయంతో దాక్కుని ఉంటారు. ఫాతిమా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను ఆ రాక్షసులను చూశాను, వాళ్ళు ఒకప్పుడు మనలాంటి మనుషులే, కానీ వాళ్ళు ఆ డెవిల్ తో ఒప్పందం చేసుకుని వాళ్ళు ఇలా మారిపోయారు అని ఏడుస్తూ ఉంటుంది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్, తన కడుపులో పెరుగుతున్నది ఏంటో అని తను చాలా భయంతో బతుకుతూ ఉంటుంది. అలాగే తనకి బాయిడ్ ఎక్కడున్నాడో కూడా తనకి అర్థం కాదు. కేని ఆమెని ఓదార్స్తూ బాయిడ్ ని వెతకడం కోసం అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా కేన్ బయటికి వచ్చి కింద ఉన్న ఒక గుహలోకి అడుగు పెడతాడు. అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది. గాలిలో ఒక రకమైన వింత వాసన వస్తుంది. అప్పుడే బాయిడ్ పేరు పెట్టి పిలుస్తూ ఉండగా ఒక్కసారిగా వెనుక నుంచి బాయిడ్ వచ్చి కేన్ నోరుని గట్టిగా పట్టుకొని అరవకు అని తనతో అంటాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడే ఆ భయంకరమైన స్మైలీ మాన్స్టర్ బట్టలు వేసుకుంటూ కనిపిస్తాడు. వాడు కేన్ ని చూడగానే చాలా రోజుల తర్వాత నువ్వు కనిపిస్తున్నావు, అప్పుడంటే వదిలేశాను, ఇప్పుడు ఆట ఇంకా చాలా బాగుంటుంది అంటాడు. అలా చెబుతూ భయంకరంగా నవ్వుతాడు. బాయిడ్ ఇంకా కేని ప్రాణాల మీద ఆశతో అక్కడి నుంచి తప్పించుకొని పై వరకు వచ్చి ఆ దారిని మూసేస్తారు. ఇప్పుడు కేనికి ఏమీ అర్థం కాదు. మనం స్మైలీ మాన్స్టర్ ని చంపేశాం కదా, వాడు మళ్ళీ ఎలా బతికాడు అనుకుంటాడు. అలాగే ఇదే విషయాన్ని బాయిడ్ ని కూడా అడుగుతాడు. బాయిడ్ కూడా ఏమీ అర్థం కాదు. వాడు మళ్ళీ పుట్టాడు కేని, నేను నా కళ్ళతో చూశాను, ఫాతిమా కడుపులో పెరుగుతుంది కూడా ఒక మాన్స్టరే అంటాడు. ఆ మాట వినగానే కేన్ గుండెల్లో పిడుగు పడినట్టు అవుతుంది. ఈ ఊర్లో చావుకి అంతం లేదు, పుట్టుకకు అర్థం లేదు అనుకుంటాడు. మరోవైపు కాలనీ హౌస్ లో డోనా క్రిస్టీని పిలుస్తుంది. అక్కడే సారా కూడా ఉంటుంది. తన వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి, అందుకే తనను అక్కడి నుంచి పంపించేస్తారు. కానీ అక్కడే ఎల్జిన్ అనే అబ్బాయి రక్త మడుగులో పడి ఉంటాడు. సారా అతని కంట్లో స్క్రూ డ్రైవర్ ని గుచ్చింది. క్రిస్టీ తన దగ్గర ఉన్న కొన్ని మెడిసిన్స్ తో తనకి ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధమవుతుంది. ఎల్జిన్ బాధతో విలవిలలాడుతూ ఉంటాడు. కానీ అతను ఒక మాట అంటాడు, ఆ బిడ్డ పుట్టేశాడు క్రిస్టీ, మనం ఇప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చు అంటాడు. క్రిస్టీకి మాత్రం ఏమీ అర్థం కాదు. తను పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటుంది. ఎందుకంటే ఈ ఊరు ఎంతో మందికి ఇలాంటి ఆశలు చూపే అందరినీ చంపేసింది. తర్వాత అడవిలో మళ్ళీ మనకి ఆ ఎల్లో మ్యాన్ కనిపిస్తాడు. ఇప్పుడు తను అసలు రూపాన్ని బయట పెట్టడానికి రెడీ అవుతాడు. తను అడవిలో దాచిపెట్టిన ఒక సూట్ కేస్ ని తీసుకుంటాడు. అందులో కొన్ని బట్టలు ఉంటాయి. తర్వాత మనకి ఆ ఫాదర్ కార్ కనిపిస్తుంది. ఆ కారు స్పీడ్ గా ఆ మాయా టౌన్ లోకి వస్తుంది. అది వస్తూనే ఫాదర్ కంట్రోల్ చేయలేక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ గోడని వెళ్లి గుద్దేస్తాడు. పోలీస్ స్టేషన్ లో కేన్ ఇంకా బాయిడ్ ఇద్దరు ఉంటారు. ఆ కార్ గుద్దినప్పుడు కొద్దిపాటిలో ఇద్దరు తప్పించుకుంటారు. అలా వెంటనే ఆ కార్ దగ్గరికి వచ్చి చూస్తే కార్ లోపల ఫాదర్ చాలా గాయపడి ఉంటాడు. అలాగే తన పక్కన ఇంకో అమ్మాయి కూడా ఇరుక్కుపోయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు సోఫియా. వెంటనే బాయిడ్ ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్తే రక్తంతో తడిసిపోయిన తన తండ్రిని చూసి అరుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. అప్పుడే డెబేతా కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే బాయిడ్ ఆ
కార్ ని పగలగొట్టడానికి కొన్ని వస్తువులు తీసుకురామని కేన్ ని అక్కడి నుంచి పంపిస్తాడు. తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి సీట్ బెల్ట్ ని కట్ చేసి సీట్ ని వెనక్కి లాగానే ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడుతుంది. అప్పుడే మేరీ అనే నర్సు అక్కడికి వచ్చి ఆ ఫాదర్ కి పల్స్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఇంకా ఆ ఫాదర్ బతికే ఉంటాడు, కానీ తనకి ఫిట్స్ వచ్చి స్లో కోల్పోయినట్టు కనిపిస్తాడు. ఇక్కడ కేన్ ఆ కార్ డోర్ ని పగలగొట్టడానికి వస్తువుల కోసం పక్కకు వస్తాడు. అవి తీసుకువెళ్తుంటే అప్పుడే జేడ్ అక్కడికి వస్తాడు. జేడ్ ని చూసి కేన్ జరిగింది మొత్తం చెప్తాడు. వెంటనే జేడ్ కూడా ఆ కార్ దగ్గరికి వస్తాడు. అలా ఆ వస్తువుల్ని తీసుకొని ఆ కార్ డోర్ ని పగలగొట్టి ఆ ఫాదర్ ని బయటికి తీస్తారు. అక్కడే మనకి విక్టర్ కూడా కనిపిస్తాడు. విక్టర్ కళ్ళల్లో ఇప్పుడు చాలా భయం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కొత్తగా ఈ టౌన్ లోకి వచ్చినా తనకి ఏదో జరగబోతుందన్న భయం మొదలవుతుంది. అప్పుడే మేరీ ఫాదర్ ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తుంది. సోఫియా ఏడుస్తూ మా నాన్నకి ఏం కాదు కదా, నాకు ప్రామిస్ చేయండి అని డెబితాని అడుగుతుంది. డెబితా తనకి ప్రామిస్ చేస్తుంది మీ నాన్నకి ఏం కాదులే అని. తర్వాత మనకి పోలీస్ స్టేషన్ లోపల బాయ్డ్ ఒక పెద్ద బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. అందులో వందల కొద్ది బుల్లెట్లు ఉంటాయి. కేని ఆశ్చర్యపోతాడు. బాయ్డ్ ని ఇవన్నీ ఎక్కడివని అడుగుతాడు. అప్పుడు బాయ్డ్ అక్కడ ఉన్న ప్రతి గన్ లో బుల్లెట్స్ ని లోడ్ చేస్తూ మనం ఇక్కడ నుంచి పారిపోకూడదు కేని, ఆ రాక్షసులు మనల్ని ఒక్కరొక్కరిగా ముక్కలుగా చేస్తున్నాయి, మన దగ్గర ఉన్న ప్రతి బుల్లెట్ ను వాళ్ళ మీద వాడాలి అని కసిగా చెప్తాడు. కానీ కేనికి ఒక భయం ఉంటుంది. ఆ రాక్షసులని బుల్లెట్లతో చంపలేమని వాటికి బాగా తెలుసు అని. అయినా బాయ్డ్ మాట వినడు. తను ఎవ్వరికి చెప్పకుండా ఏదో ప్లాన్ వేసినట్టు మనకి అనిపిస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో ఎల్జిన్ తన కంటి గాయంతో బాధపడుతూనే క్రిస్టీతో మాట్లాడుతుంటాడు. క్రిస్టీ, ఆ బాబు పుట్టాడు కాబట్టి ఇక మనల్ని ఆ ఊరు వదిలేస్తుంది అనుకుంటున్నావా? లేదు, అది ఇంకా దారుణమైన మలుపు తిరుగుతుందని తనని హెచ్చరిస్తాడు. క్రిస్టీ అతని కంటికి కుట్లు వేస్తూ ఇలాంటి భ్రమలో ఉండొద్దని చెప్తుంది. కానీ ఎల్జిన్ మాటల్లో ఏదో భయంకరమైన నిజం దాగి ఉంది. తర్వాత చీకటి పడుతుంది. ఈ ఊర్లో చీకటి పడిందంటే చావుని పిలిచినట్టే. డెబితా తన పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. కానీ జిమ్ ఇంకా తిరిగి రాలేదని తెలిసి తన పిల్లలు చాలా బాధపడుతుంటారు. మీ నాన్న కాలనీ హౌస్ లో ఉండి ఉంటాడులే, రేపు ఉదయం వస్తాడు అని తన పిల్లలకి అబద్ధం చెప్పి వాళ్ళని పడుకోబెడుతుంది. అప్పుడే జేడ్ అక్కడికి వస్తాడు. తనకి డెబితాకి ఇంతకు ముందు సంబంధం ఉంది కాబట్టి దాని గురించే ఇద్దరు మాట్లాడుకుంటారు. మనం చూసింది మనకి తెలిసింది అందరికి చెప్పాలి, ఈ టౌన్ లో జరిగేది కేవలం భ్రమ కాదు అని జేడ్ డెబేతాతో అంటాడు. కానీ డెబేతా మాత్రం భయపడుతుంది. సారాలాగే మనం కూడా ఈ టౌన్ లో ఏదో ఒకటి చేసి అందరినీ ప్రమాదంలో పడేస్తామేమో అని తను భయపడుతుంది. ఇంకోవైపు బేస్మెంట్ లో ఫాతిమా స్నానం చేయడానికి వెళ్తుంది. అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంటే ఆమెకు తన కడుపులో ఏదో వింతగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. తన కడుపులో పెరుగుతుంది నార్మల్ మనిషి కాదు, ఒక రాక్షసుడని తెలుసుకొని తనకి చాలా భయం కోపం వస్తాయి. అప్పుడే బాయ్డ్ అక్కడికి వచ్చి తనని పలకరిస్తాడు. ఫాతిమా కోపంతో నేను ముందే మీకు చెప్పాను కదా, నా లోపల ఏదో వింతగా ఉందని, మీరెవ్వరూ నమ్మలేదు అని అరుస్తుంది. కానీ బాయ్డ్ మాత్రం తనని కూల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. తర్వాత మనకి హాస్పిటల్లో ఫాదర్ దగ్గర తన కూతురు సోఫియా కూర్చొని కనిపిస్తుంది. కేని పక్కనే నిద్రపోతుంటాడు. సోఫియా సౌండ్ చేయకుండా పైకి లేచి ఫాదర్ చెవిలో ఒక మంత్రం లాంటిది చదువుతుంది. ఆశ్చర్యంగా ఫాదర్ సడన్ గా ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. కానీ అతని కళ్ళల్లో ప్రాణం లేదు, కేవలం భయం మాత్రమే ఉంది. సోఫియా తన దగ్గరికి వెళ్లి చాలా భయంకరంగా నవ్వుతూ నువ్వు ఈ కథలో చాలా ఇంపార్టెంట్ అంటుంది. అప్పుడే మనకి అసలు విషయం తెలుస్తుంది. అడవిలో ఎల్లో మ్యాన్ తన చేతిలో ఉన్న సూట్ కేస్ ని ఒక ప్లేస్ కు తీసుకువెళ్లి దాన్ని ఓపెన్ చేసి తన బట్టల్ని విప్పి తన రూపాన్ని మార్చుకుంటాడు. తను ఇప్పుడు ముసలివాడి నుండి ఒక అందమైన అమ్మాయిలాగా మారతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు మన ముందు ఉన్న సోఫియానే. సోఫియా నిజానికి మనిషి కాదు, ఆమె రూపం మార్చుకున్న ఎల్లో మ్యాన్. ఫాదర్ కార్ తీసుకుని వెనక్కి వెళ్తూ ఉంటే తన ప్లాన్ వర్కౌట్ అవ్వదని, తను అమ్మాయిలాగా మారి తను దారి తప్పిపోయానని ఫాదర్ కార్ ని ఆపి ఆ ఫాదర్ ని తీసుకుని ఈ టౌన్ వైపు వస్తూ తన శక్తులతో ఆ ఫాదర్ ని తన వశం చేసుకుని కార్ ని వేగంగా పోనిచ్చి యాక్సిడెంట్ చేస్తుంది. ఇప్పుడు సోఫియా హాస్పిటల్లో తన అసలు రూపాన్ని చూపిస్తుంది. తన తండ్రి ప్రాణాల్ని కాపాడుకునే కూతురులాగా నటించిన సోఫియా ఇప్పుడు ఒక యముడిలాగా మారిపోయింది. సడన్ గా భయంతో కళ్ళు తెచ్చిన ఆ ఫాదర్ కి కళ్ళల్లో భయం తప్ప ఇంకేమీ కనిపించదు. అతను ఏమీ మాట్లాడలేడు.
కనీసం కదల్లేడు. సోఫియా తన ఫేస్ దగ్గరికి వెళ్లి తన గొంతును మార్చి మాట్లాడుతుంది. నువ్వు నన్ను ఒక సాధారణ అమ్మాయి అనుకున్నావు కదా, కానీ నేను ఈ ఊరి శాపాని అని తన చేతులతో ఫాదర్ గొంతును గట్టిగా నొక్కడం మొదలు పెడుతుంది. ఫాదరి ఊపిరాడక విలవిల్లాడుతూ ఉంటాడు, కానీ తన నోటి నుండి శబ్దం రాదు. సోఫియా కళ్ళు ఇప్పుడు ఎర్రగా మారుతాయి. ఈ ఊర్లో నిన్ను ఏ దేవుడు కాపాడలేడు, ఎందుకంటే ఇక్కడ దేవుడు లేడు, కేవలం మేమే ఉన్నాము అంటూ క్రూరంగా నవ్వుతుంది. ఇప్పుడు టౌన్ లో ఉన్న అందరూ వాళ్ళ ఇళ్లలో క్షేమంగా ఉంటారు. అప్పుడే హాస్పిటల్లో ఉన్న కేని నిద్రలోంచి సడన్ గా లేస్తాడు. అతను చుట్టూ చూస్తాడు, కానీ సోఫియా తనకి ఎక్కడ కనిపించదు. కంగారుగా కేని హాస్పిటల్ అంతా వెతుకుతాడు, కానీ సోఫియా ఎక్కడ దొరకదు. అప్పుడే బయట నుండి సోఫియా గట్టిగా ఏడుస్తున్న సౌండ్ కేనీకి వినిపిస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ మెయిన్ డోర్ వద్దకు వెళ్తాడు. అర్ధరాత్రి డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి తనకి గుండాగినంత పనవుతుంది. ఇక కేని ధైర్యం చేసి హాస్పిటల్ నుండి బయటికి వస్తాడు. హాస్పిటల్ ముందు సోఫియా నిలబడి వణుకుతూ పిచ్చి దానిలా ఏడుస్తూ ఉంటుంది. నేను లోపలికి రాలేను అని అరుస్తుంది. అప్పుడే కేని, నువ్వు బయట కూడా ఉండలేవు పిచ్చిదానా, డెవిల్స్ వస్తాయి, నువ్వు చస్తావు, ప్లీజ్ లోపలికి రా అని బ్రతిమలాడతాడు. అంతలో చీకటిలో నుండి ఒక భయంకరమైన డెవిల్ వాళ్ళ వైపు వస్తూ ఉండడం కేన్ చూసి ఇక కేని సోఫియా ఇద్దరు వాటి చేతుల్లో చస్తారు అన్న ఆ క్షణంలో కేని సోఫియాని గట్టిగా పట్టుకొని బలవంతంగా లోపలికి లాక్కుంటూ వచ్చి గడివేస్తాడు. వెంటుక వాసులో ప్రాణాలతో బయటపడతారు. కేనీకి మాత్రం సోఫియా గురించి ఏమీ అర్థం కాదు. తనపై కోపడతాడు. నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, చావాలని కోరికగా ఉందని అరుస్తాడు. కానీ సోఫియా మాత్రం కేనీ కోపాన్ని అస్సలు పట్టించుకోకుండా తన తండ్రి చనిపోయారని చాలా బాధపడుతుంది. గట్టిగా అరుస్తూ నా తండ్రి చనిపోయారు అని ఏడుస్తుంది. కేని తనని ఓదార్చడానికి ట్రై చేస్తాడు, కానీ సోఫియా కోపం ఇంకా బాధలో కేనీతో అంటుంది, నువ్వు నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు, నా తండ్రి చనిపోయారు, నేను కూడా తన దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంది. కేని కూడా సోఫియాని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఊరి ప్రజలందరూ ఆ ఏడుపులు విని హాస్పిటల్ దగ్గరికి వస్తారు. తండ్రి చనిపోయి సోఫియా ఏడవడం చూసి అక్కడ ఉన్న అందరూ బాధపడతారు. తర్వాత మార్నింగ్ బాయ్డ్ తన రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఎల్జిన్ తన గది నుండి బయటికి రావడం చూసి బాయ్డ్ అతన్ని గదిలోకి పిలుస్తాడు. ఎల్జిన్ కంటికి గాయమైన గురించి ఊరి జనం ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో బాయ్డ్ తనకి చెప్తాడు. నువ్వు ఫాతిమాని కాపాడబోయే ఈ గాయమైందని అబద్ధం చెప్పాలి అంటాడు. లేదంటే నువ్వు టిల్లీని చంపావని అందరికి చెప్పి నిన్ను ఆ డెవిల్స్ కి ఆహారంగా వేసే బాక్స్ లో వేస్తానని భయపెడతాడు. ఎల్జిన్ కి ఇప్పుడు బాయ్డ్ మాట వినడం తప్ప వేరే మార్గం లేదు. కానీ అతని మనసులో అనుకుంటాడు, నిజం ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది, నిజం ఎప్పటికైనా అందరికీ తెలుస్తుంది అనుకుంటాడు. తర్వాత టౌన్ లో ఉన్న వాళ్ళకి రోడ్డు మధ్యలో ఒక సంచి వేలాడుతూ దాని నుండి రక్తం కారుతూ కనిపిస్తుంది. ఇది చూసిన డెబెతాకి గుండె ఆగినంత పని అవుతుంది. రాత్రి ఇంటికి రాని తన భర్త జిమ్ బాడీ అందులో ఉందేమో అనుకుంటుంది. వెంటనే టౌన్ లో ఉన్న అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే బాయ్డ్ ఇంకా జేడ్ ఆ సంచిని విప్పి చూస్తే అందులో మనిషి కాదు, చచ్చిన మేక ఉంటుంది. జిమ్ కి ఏమీ కాలేదని అనుకుని అందరూ ఊపిరి పీల్చుకునే లోపే దూరం నుండి జూలీ ఈథన్ గట్టిగా అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. వెంటనే అందరూ పక్కన ఉన్న స్టోరేజ్ రూమ్ లోకి వెళ్లి చూసి టౌన్ మొత్తం భయంతో వణికిపోతారు. అక్కడ జిమ్ ని చాలా దారుణంగా చంపి బాడీని వదిలేసి వెళ్లిపోయి ఉంటారు. అలాగే పక్కన ఉన్న గోడపై రక్తంతో రాసి ఉన్న మాటలను చూసి అందరూ భయపడతారు. ఆ మాటలు ఏంటంటే తెలివికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని. అలా జిమ్ చావు డెబెతాకి తన పిల్లలకి చాలా బాధ పెడుతుంది. అప్పుడే ఈతన్ పిచ్చి పట్టినట్టు చేస్తూ ఇంట్లో సామాన్లని పగలగొడుతూ నువ్వు నాన్నతో గొడవ పడబట్టే నాన్న ఇంటికి రాలేదు, ఇలా చనిపోయాడు, నువ్వు నాన్నతో బాగుండి ఉంటే తను ప్రాణాలతో ఉండేవాడని డెబెతా మీద అరుస్తాడు. జూలీ కూడా ఇప్పుడు నీకు ఏం చెప్పినా లాభం లేదు అని అక్కడి నుంచి బయటకి వెళ్లిపోతుంది. డెబెతా ఒంటరిగా మిగిలిపోయి చాలా ఏడుస్తుంది. మరోపక్క జేడ్ బాయ్డ్ కి ఒక షాకింగ్ థియరీ చెప్తాడు. డెబెతా నేను ఎన్నో జన్మల నుండి ఈ టౌన్ కి తిరిగి వస్తున్నాం, ఇక్కడ బందీలుగా ఉన్న ఆ 7 పిల్లల్ని
కాపాడలేకపోతున్నాం. ఆ పిల్లలు మాకు చెప్పిన మాట ఏంటంటే ఆగునే, దాని అర్థం గుర్తు తెచ్చుకో అని. ఇప్పుడు మాకు అన్ని గుర్తొచ్చాయి. ఇదే ఆ తెలివి. దానికోసమే జిమ్ బలయ్యాడు. తన బాడీ పక్కన రాసిన మాటలు మీరు చూశారు కదా, తెలివికి భారీ మూల్యం, దానికి అర్థం ఇదే. దీని కారణంగానే జిమ్ బలయ్యాడు అంటాడు. ఆ మాటలు విన్న బాయిడ్ కి ఏమీ అర్థం కాక ఆలోచిస్తుంటాడు. తర్వాత టౌన్ లో అంబులెన్స్ ని దొంగిలించి డానీ అనే ఆఫీసర్ టౌన్ రోడ్డుపై వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. క్రిస్టీ ఇంకా మేరీ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి డేనీని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ డేనీ అస్సలు వినదు. క్రిస్టీ ఆమెని ఆపడానికి ప్రయత్నించి అంబులెన్స్ ని ఎక్కుతుంది. కానీ డేనీ మాత్రం తనని పట్టించుకోకుండా నేను ఇక్కడి నుంచి బయట పడతాను అని గట్టిగా అరుస్తూ అంబులెన్స్ ని టౌన్ బయటికి నడుపుతుంది. క్రిస్టీ ఆమెని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ డేనీ చాలా కోపం బాధతో ఊగిపోతూనే ఉంటుంది. అప్పుడే క్రిస్టీ, నువ్వు ఒక ఆఫీసర్వి, నువ్వు ప్రజల్ని కాపాడాలి, కానీ నీ వల్ల వాళ్ళకి ఏ ప్రమాదం జరగకూడదు అంటుంది. కానీ డేనీ మాత్రం నేను ఇక్కడ నుంచి బయట పడతాను, అప్పుడే నేను ప్రజల్ని కాపాడగలను అంటుంది. తర్వాత జూలీ తన తండ్రిని కాపాడుకోవడానికి ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆమె రాండల్ ని కలిసి నేను ఆ రాళ్ల మధ్యలోకి వెళ్ళి అక్కడ నుండి నేను కాలంలో వెనక్కి వెళ్ళి మా నాన్నని కాపాడగలను, ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యని బ్రతిమలాడుతుంది. కానీ రాండల్ మాత్రం, ఇప్పుడు నువ్వు ఆ రాళ్ల మధ్యలోకి వెళ్ళి మీ నాన్నని కాపాడతాను అనుకుంటున్నావా? అది చాలా కష్టం. నువ్వు మీ నాన్నకి జరిగిన దాన్ని నమ్మి అన్ని వదిలేయాలి అంటాడు. కానీ జూలీ మాత్రం, నాకు ఇప్పుడు అవకాశం ఉంది మా నాన్నని కాపాడుకోవడానికి, దాన్ని నేను వదిలిపెట్టను అని ఆ రాళ్ల మధ్యలోకి అడుగు పెట్టగానే తను కాలంలో వెనక్కి వెళ్తుంది. అలా గతానికి వెళ్లిన జూలీకి తన తండ్రి జిమ్ డెవిల్స్ నుంచి తప్పించుకోవడానికి పడుతున్న పాటలు కనిపిస్తాయి. ఆమె నాన్న నాన్న అని గట్టిగా అరుస్తుంది. కానీ జిమ్ కి ఆమె మాటలు అస్సలు వినిపించవు. ఇంతలో ఒక డెవిల్ జూలీని చూసి పట్టుకుంటాడు. ఇక్కడ ప్రజెంట్ లో ఉన్న రాండల్ జూలీ ఇబ్బంది పడడం చూసి ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి ఆమెను ఆ రాళ్ల మధ్య నుండి బయటికి లాగుతాడు. బయటికి వచ్చిన జూలీ రాండల్ ని చూసి షాక్ అవుతుంది. నేను మా నాన్నని కాపాడాలి, మళ్ళీ వెనక్కి వెళ్తాను అంటుంది. కానీ రాండల్ మాత్రం తనని ఆపుతాడు. ఇప్పుడు వెళ్ళడం చాలా ప్రమాదం అని. ఇక్కడ డానీ మాత్రం అంబులెన్స్ లో టౌన్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. కానీ బయటికి వెళ్ళడానికి దారి దొరకదు. అప్పుడే క్రిస్టీ, నువ్వు ఎంత ట్రై చేసినా బయటికి వెళ్ళలేవు, ఇక ఆపేయ్ అంటుంది. అంతలో బాయిడ్ అంబులెన్స్ కి అడ్డుగా వచ్చి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ డానీ ఇంకా స్పీడ్ గా వెళ్తుంది. దాంతో బాయిడ్ పక్కకు వెళ్ళిపోతాడు. అప్పుడే తను క్రిస్టీతో అంటుంది, ఆ బాయిడ్ గాడు మిమ్మల్ని కాపాడతాడు అనుకుంటున్నారా? మీరు ఎలా పోయినా వాడికి ఏమీ పట్టదు, అసలు ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో వాడికి తెలీదు అంటుంది. తర్వాత విక్టర్ కనిపిస్తాడు. గోడ మీద తెలివికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అన్న దాన్ని చదివి చాలా భయపడతాడు. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి తనకి ధైర్యం చెప్తాడు. కానీ విక్టర్ మాత్రం వినడు. ఇలా టౌన్ లో ఎప్పుడైతే ఏదైనా రాస్తారో ఏదో ఒక చెడు జరుగుతుంది, అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నాన్న అంటాడు. దానికి వాళ్ళ నాన్న, ఇక్కడికి వచ్చినా ఎవ్వరూ కావాలని రాలేదు, అయినా నేను నీతో సంతోషంగా ఉన్నా, ఇక పైన ఏ ప్రమాదం వచ్చినా కలిసే పోరాడదాం అంటాడు. తర్వాత అడవిలో ఒంటరిగా ఉన్న ఈతన్ కనిపిస్తాడు. అప్పుడే తను తన తండ్రి జిమ్ ఆత్మను కలుస్తాడు. మీరు ఈ ఫ్రమ్ సిరీస్ ని సీజన్ 1 నుంచి చూస్తే ఈ సీన్ చూడగానే మీ కంట్లో నీళ్లు వస్తాయి. జిమ్ ఈతన్ తో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు అంటాడు. దానికి ఈతన్, నాకు ఆ పాత రేడియో కావాలి నాన్న, దాంతో నేను చనిపోయిన థామస్ తో మాట్లాడతా, నిన్ను తను జాగ్రత్తగా చూసుకోమని చెప్తా, అలాగే నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉండకు అంటాడు. ఆ మాటలు వినగానే జిమ్ చాలా ఫీల్ అవుతాడు. ఈతన్ తో అంటాడు, నువ్వు ఒక కలని కన్నావు కదా, దాంట్లో లేక్ ఆఫ్ టియర్స్ అనే స్థలం గురించి విన్నావు కదా, అది ఈ ప్లేస్ లో నిజంగానే ఉంది, నువ్వే దాన్ని వెతకాలి, అదే మనల్ని ఇక నుంచి బయట పడేయగలదు అంటాడు. అంతలో డెబెతా ఈతన్ని వెతుకుంటూ అడవిలోకి వస్తుంది. ఆమెను చూడగానే జిమ్ ఆత్మ మాయమైపోతుంది. డెబెతా ఈతన్ని కలుసుకొని తను క్షేమంగానే ఉన్నందుకు ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఈతన్ చెప్పిన మాటలు విని తను షాక్ అవుతుంది. మామ్, నేను నాన్నని ఇక్కడే చూశాను, నాన్న నాతో మాట్లాడారు అంటాడు. ఆ మాటలు వినగానే తనకి కూడా ఏమీ అర్థం కాదు. కాలనీ హౌస్ లో ఎల్జిన్ ఒంటరిగా కూర్చొని దేన్నో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఫాతిమా అక్కడికి రాగానే ఎల్జిన్ తన మనసులో ఉన్న భయాన్ని బయట పెడతాడు. బాయిడ్ నాతో మన ఇద్దరి మధ్య జరిగిన విషయాల్ని ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు, కానీ ఆ రహస్యాన్ని నా మనసులోనే నేను దాచుకోలేను అంటాడు. అప్పుడు ఫాతిమా అతన్ని ఓదార్స్తూ, ఈ ప్లేసు మన బలహీనతల్ని వాడుకుంటుంది, మనం మునుపట్లా ఉండలేమని చెప్తుంది. ఇప్పుడు తనకి ఎల్జిన్
ఎల్జిన్ సహాయం కావాలి. అందుకు ఎల్జిన్ కూడా ఒప్పుకుంటాడు. అసలు వాళ్ళిద్దరు కలిసి చెయ్యబోయే ఆ ప్లాన్ ఏంటో మనకి ముందు ముందు తెలుస్తుంది. మరోవైపు బాయిడ్ పీడకల నుంచి ఉలికిపడి పైకి లేస్తాడు. తన కొడుకు ఆలిస్ ని కాపాడడం కోసం తన భార్యని చంపిన ఆ భయంకరమైన దృశ్యం అతన్ని వదిలిపెట్టడం లేదు. దాంతో తను నిద్రలేవగానే తను డేనీ దగ్గరికి వెళ్తాడు. డేనీ ఈ నరకం నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని చూస్తుంది. నాకు ఒక తుపాకీ బుల్లెట్ ఇవ్వు, నేను అడవిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాను, నా శవం కూడా మీకు కనిపించదని బాయిడ్ ని అడుగుతుంది. ఇక్కడ ఉండటం కంటే చావడమే మేలని తను భావిస్తుంది. కానీ బాయిడ్ ఆమెకు ఒక ఆశను చూపిస్తాడు. గతంలో చాలా మంది బయటికి వెళ్లడానికి ప్రయత్నించి ఘోరంగా చనిపోయారు. కానీ ఈసారి మనకు కొన్ని పెద్ద పెద్ద విషయాలు తెలిసాయి. దాంతో మనం ఎలాగైనా బయట పడగలమని తనని ఆపుతాడు. అదే టైంలో హాస్పిటల్లో చనిపోయిన ఫాదర్ శవాన్ని మేరీ ఇంకా క్రిస్టీ పూడ్చిపెట్టడానికి రెడీ చేస్తుంటారు. అంతలో అక్కడికి సోఫియా ఇంకా కేనీ వస్తారు. సోఫియా తన తండ్రికి ఒంటరిగా వీడ్కోలు చెప్పాలని అడుగుతుంది. అందరూ బయటికి వెళ్ళగానే సోఫీ ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. తను ఫాదర్ నోట్లో ఉన్న ఆ గుడ్డని తీసి తన వింతైన బలాన్ని ఉపయోగిస్తుంది. వెంటనే ఫాదర్ నోట్లోకి చెయ్యి పెట్టి తన పళ్ళని పీకేస్తుంది. ఇది చూస్తుంటే సోఫియా ఒక సాధారణ మనిషిలా కనిపించడం లేదు. తనలో చాలా పవర్ ఉంది. మరి ఫాదర్ పళ్ళని ఎందుకు పీకిందో మనకు తెలీదు. ఇక్కడ జేడ్ తన గదిలో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ధ్యానం చేస్తుంటాడు. కానీ తన మెదడులో ఒక్క ఆలోచన ఎన్నో ఆలోచనలు కాబట్టి గత జ్ఞాపకాలు గుర్తుకురావు. అంతలో బాయిడ్ అక్కడికి వచ్చి హెన్రీ చెప్పిన విషయాలని వివరిస్తాడు. విక్టర్ వాళ్ళ అమ్మకి డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు ఒక వింతైన ప్లేస్ గురించి జ్ఞాపకాలు వచ్చేవని, బహుశా అలాగే ట్రై చేస్తే అదే మార్గంలో జేడ్ కూడా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనుకుంటాడు. కానీ బాయిడ్ తనని హెచ్చరిస్తాడు. స్టోరేజ్ రూమ్ లో మనం చూసిన ఆ మెసేజ్ చాలా సీరియస్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది అంటాడు. మరోవైపు చనిపోయిన జిమ్ ఇంకా ఫాదర్ అంత్యక్రియల కోసం టౌన్ లో ఉన్న జనం అంతా ఒక చోటుకి చేరుకుంటారు. డెబెతా తన పిల్లలతో కలిసి అక్కడికి వస్తుంది. చిన్నవాడైన ఈతన్ తన తాతయ్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. చనిపోయిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని. అందుకే వాళ్ళకి గౌరవం ఇవ్వడం కోసం కోటు వేసుకుని అక్కడికి వస్తాడు. అంతా నిశ్శబ్దంగా ఉన్నా అదే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గాని వందల సంఖ్యలో కాకులు ఆకాశాన్ని కమ్మేస్తాయి. అవి పెట్టే వింతైన అరుపులతో మొత్తం టౌన్ దద్దరిల్లిపోతుంది. ఆ కాకులు ఒక్కసారి అరిచి ఊరుకోలేదు. అక్కడ ఉన్న ఇళ్లపై వాలి భయంకరంగా అరుస్తూనే ఉంటాయి. బాయిడ్ ఇంకా డోనాకి ఇది చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాయా టౌన్ లో ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇవేవో కాకులు కావని, ఏదో ప్రమాదానికి సంకేతాలని వాళ్ళకి అర్థమవుతుంది. అలా జిమ్ వల్ల అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అందరూ డైనర్ లో తింటుంటారు. అప్పుడే విక్టర్ అక్కడికి వస్తాడు. అతను డెబెతా దగ్గరికి వెళ్లి ఒక పెయింటింగ్ ని ఇస్తాడు. నేను చిన్నప్పుడు మీకోసం ఇది గీశానని చెప్తాడు. ఆ పెయింటింగ్ లో జిమ్ తన కుటుంబంతో కలిసి ఒక ఆర్మీ వ్యాన్ లో ఒక ఊరికి రావడం కనిపిస్తుంది. అంటే వీళ్ళు అక్కడికి రాకముందే విక్టర్ ఆ విషయాన్ని ఊహించి బొమ్మ గీశాడు అన్నమాట. అది చూసి డెబెతా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అదే సమయంలో ఈతన్ విక్టర్ తో కలిసి కాలనీ హౌస్ కి వెళ్లాలని పట్టుబడతాడు. డెబెతా మొదట భయపడినా విక్టర్ భరోసా ఇవ్వడంతో ఒప్పుకుంటుంది. డైనర్ లోపల కేనీ ఇంకా సోఫియా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కాకులు ఎందుకలా అర్చాయని సోఫీ అడిగితే కేనీ అది చాలా కొత్త విషయం అని చెప్తాడు. ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరగలేదు అంటాడు. అలా మాటల మధ్యలో సోఫియా వింతైన ప్రశ్నలు వేస్తుంది. మీరందరూ ఇక్కడికి వచ్చినప్పటి నుంచే కదా ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని డెబెతా వాళ్ళని చూస్తూ అంటుంది. అంటే వీళ్ళు అడుగు పెట్టాకే ఈ ఊర్లో చావులు పెరిగాయని ఆమె ఇండైరెక్ట్ గా వీళ్ళని అంటుంది. ఆ మాటలు అక్కడే ఉన్న జూలీకి వినిపిస్తాయి. జూలీ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతుంది. మా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని ఎలా అంటావని గొడవకి దిగుతుంది. సోఫియా పైకి అమాయకంగా కనిపిస్తుంది. కానీ అందరినీ రెచ్చగొడుతున్నట్టు బాయిడ్ కి అనిపిస్తుంది. ఆమె కావాలనే కేనీని జూలీని విడదీయాలని చూస్తుంది. అప్పుడే జూలీ డెబెతాతో అంటుంది, ఇంతవరకు మనం చూసిన ఆ కాకులు అరిచినప్పుడు అవి బాధతో
కాకుండా ఏదో సంతోషంగా అరుస్తున్నట్టు అనిపించింది అంటుంది. ఆ మాట వినగానే డెబెతా కూడా ఆలోచనలో పడుతుంది. అప్పుడే ఏలిస్ ఫాతిమా కాలనీ హౌస్ వైపు వెళ్తుంటారు. ఫాతిమా తన మెదడులో తిరుగుతున్న ఆ పాత భయంకరమైన దృశ్యాలు మర్చిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆ విషయాలు ఆమెని వదలవు. తర్వాత విక్టర్ గదిలోకి ఈథన్ అడుగు పెట్టగానే అక్కడ వాతావరణం చాలా వింతగా ఉంటుంది. అప్పుడు విక్టర్ తన తండ్రి హెన్రీతో కలిసి నేను పడుకుంటాను, నాకు ఏదైనా భయం వేస్తే మా నాన్నతోనే నేను మాట్లాడతానని ఈథన్కి చెప్తాడు. అప్పుడే ఈథన్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాడు. విక్టర్, నీకు ఇక్కడ ఏదైనా లేక్ గురించి తెలుసా అని. విక్టర్ ఫస్ట్ లో లేదని చెప్పినా బ్రండెల్స్ అనే ఒక చిన్న లేక్ గురించి చెప్తాడు. కానీ ఈథన్ వెతుకుతుంది అది కాదు, అతను లేక్ ఆఫ్ టీయర్స్ గురించి వెతుకుతున్నాడు. ఈథన్ మాటల ప్రకారం ఆ లేక్ లో మాయా శక్తులు ఉన్నాయని, అవి మనుషుల గాయాల్ని బాధల్ని పూర్తిగా నయం చేస్తాయని చెప్తాడు. మా నాన్న చనిపోయే ముందు నాకు ఈ రహస్యం చెప్పాడు. ఈ ఊర్లో అలాంటి చోటు నిజంగానే ఉంది అని ఈథన్ అనడంతో విక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈథన్ కి ఇదంతా ఎలా తెలుసు అని. ఇప్పుడు ఈథన్ ఒంటరిగానైనా సరే అక్కడికి వెళ్ళాలని మొండికేయడంతో విక్టర్ తప్పగా అతనికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు డెబెతా తన ఇంట్లో పాత వస్తువుల్ని సర్దుకుంటుండగా తనకి ఒక పాత లైట్ హౌస్ పెయింటింగ్ కనిపిస్తుంది. గతంలో తను ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు నుంచి బయటపడ్డానని గుర్తుకు వస్తుంది. మళ్ళీ అదే ప్రయత్నం చేయాలని ఆమె నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈసారి ఆమె వెళ్లే దారిలో ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయని తనకి తెలీదు. ఇక్కడ జూలీ కూడా ఒక సాహసం చేయడానికి సిద్ధమవుతుంది. తన తండ్రి చనిపోవడానికి ముందు ఈథన్ కథల పుస్తకాల గురించి చెప్పాడని, ఆ పుస్తకాలలో తన శక్తులను ఎలా వాడాలో రాసి ఉంటుందని ఆమె నమ్ముతుంది. తను రాండల్ సహాయంతో కూలిపోయిన పాత ఇంటి దగ్గరికి బయలుదేరుతుంది. జూలీ తన తండ్రిని కాపాడుకోవాలనే మొండి పట్టుదలతో తన పాత ఇంటి దగ్గరికి వస్తుంది. ఆ కూలిపోయిన ఇంటి కింద ఈథన్ కథల పుస్తకాలు ఉన్నాయని, అవి దొరికితే తనకి ఉన్న స్టోరీ వాకర్ శక్తితో కాలాన్ని వెనక్కి తిప్పి తన తండ్రి ప్రాణాల్ని కాపాడొచ్చని ఆమె నమ్ముతుంది. కానీ లోపలికి వెళ్లడం అంత తేలిక కాదు, ప్రాణంతో పోరాటమే. అప్పుడు రాండల్ జూలీని ఆపి, నువ్వు స్టోరీ వాకర్వి, నీ ప్రాణం చాలా ముఖ్యం, నేను లోపలికి వెళ్లి ఆ పుస్తకాలు తెస్తాను అని ధైర్యంగా ముందుకు వెళ్తాడు. అలా రాండల్ భయంకరమైన ఆ కూలిపోయిన ఇంటి కిందికి దిగుతాడు. పైన ఉన్న గోడలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి, లోపల అంతా చీకటిగా ఉంటుంది, భయంకరమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడే ఒక కుళ్ళిపోయిన శవం కనిపిస్తుంది. ఆ శవం ముఖం చూడగానే రాండల్ గుండె ఆగినంత పని అవుతుంది. అప్పుడే ఆ శవం నోట్లో నుండి ఒక ఎలక బయటికి వస్తుంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి రాండల్ గట్టిగా అరుస్తాడు. పైన ఉన్న జూలీ కంగారుగా ఏమైందని అడుగుతుంది. రాండల్ తనని తాను కంట్రోల్ చేసుకుని ఎలాగోలా ఆ పుస్తకాలు ఉన్న బ్యాగ్ ని కనిపెడతాడు. మరోవైపు బాయిడ్ మళ్ళీ డేనీ దగ్గరికి వస్తాడు. ఆమెను చావు ఆలోచనల నుండి మళ్లించడానికి ఒక కొత్త పనిని అప్పగిస్తాడు. డైనర్ వెనుక ఉన్న ఒక రహస్యమైన స్టోరేజ్ రూమ్ కి ఆమెను తీసుకువెళ్తాడు. అక్కడ ఈ ఊరికి వచ్చి చనిపోయిన వేలాది మంది సామాన్లు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, ఆ సామాన్లను ఒక క్రైమ్ సీన్ లా పరిశోధించు. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనుక ఒక కథ ఉంది. బహుశా ఇక్కడ ఉన్న వస్తువుల ద్వారా మనం బయటపడడానికి దారి దొరకవచ్చు అంటాడు. అలా చెప్పి తనకి ఒక పనిని అప్పగిస్తాడు. డేనీకి ఇది వింతగా అనిపించినా బాయిడ్ తన భార్యని కాపాడుకోలేకపోయాడు. కనీసం డేనీనైనా కాపాడుకోవాలనుకుంటున్నాడని తను చెప్పిన మాటలు ఆమెని కదిలిస్తాయి. తర్వాత ఐలిస్ ఫాతిమాని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ మొత్తం పాతబడిన కారులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. జపాన్ లో ప్రజలు తమ కోపాన్ని పోగొట్టుకోవడానికి వస్తువులని ఎలా పగలగొడతారో చెప్తూ ఫాతిమాను కూడా అలాగే చేయమంటాడు. ఫాతిమా ఫస్ట్ లో ఆలోచిస్తుంది, కానీ తర్వాత ఒక బ్యాట్ తీసుకొని అక్కడ ఉన్న కార్లని నాశనం చేయడం మొదలు పెడుతుంది. తన మనసులో ఉన్న భయం కసి అంతా దెబ్బల్లో చూపిస్తుంది. అలా చేయడం వల్ల తను కొంత రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే తను ఎల్జిన్ తో కలిసి చేస్తున్న ఆ కొత్త ప్లాన్ ఈ ఊరి భవిష్యత్తునే మార్చబోతుంది. మరోవైపు అడవిలో జేడ్, ఈథన్ ఇంకా విక్టర్ ముందుకు వెళ్తూ ఉంటారు. దారిలో విక్టర్ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఒక పాత బావి దగ్గర ఆ ఎల్లో మ్యాన్ వేసుకునే బట్టలు పడి కనిపిస్తాయి. ఆ బట్టలను చూడగానే విక్టర్ ముఖం మారిపోతుంది. ఆ భయం ఎంతలా ఉందంటే తను ప్యాంట్ లోనే సుస్సు పోసేసుకుంటాడు. నేను చూసింది నిజం కాకూడదు, కానీ అది జరగబోతుంది అని ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే జేడ్కి అక్కడ కొన్ని వింతైన మష్రూమ్స్ కనిపిస్తాయి. అవి తింటే భయంకరంగా మత్తు వస్తుందని
బహుశా ఆ మత్తులోనే తన మైండ్ లో దాగి ఉన్న కొత్త రహస్యాలు బయటపడతాయని జేడ్ అనుకుంటాడు. అదే టైంలో హెన్రీ ఇంకా డెబెతా బాటిల్ ట్రీ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు వెళ్తున్న దారిలో చాలా చిక్కుముడులు ఉంటాయి, గోడల మధ్య ఇరుక్కుపోతావు, నువ్వు చనిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటని హెన్రీ డెబెతాతో అంటాడు. కానీ డెబెతా మాత్రం అస్సలు వినదు. అప్పుడే వాళ్ళిద్దరికి మళ్ళీ ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు కనిపిస్తాడు. డెబెతా తనని అడుగుతుంది, ఆ చెట్టు నన్ను మళ్ళీ వైట్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్తుందా లేదా అని. కానీ ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని తను ఆశ్చర్యపోతుంది. దారి ఇప్పుడు మొత్తం మారిపోయింది, పాత దారులు ఇప్పుడు పనిచేయవు, మీరు బయటపడడానికి చాలా దగ్గరగా ఉన్నారు, కానీ మీకు టైం లేదు అని చెప్పి ఆ కుర్రాడు మాయమైపోతాడు. దారి మారిపోవడం ఏంటని వాళ్ళు ఆశ్చర్యంలో ఉంటారు. అప్పుడే విక్టర్ ఏడుస్తూ తన తండ్రి హెన్రీ దగ్గరికి పరిగెత్తుకెళ్తాడు. నాన్న, నేను ఏదైతే చూశానో అది నిజం కాకూడదని కోరుకున్నాను, కానీ అది జరగబోతుంది అని చాలా ఏడుస్తాడు. విక్టర్ అంతలా భయపడుతున్నాడు అంటే ఆ ఎల్లో మ్యాన్ బట్టల్లో ఏదో ప్రమాదకరమైన రహస్యం దాగి ఉందని మనకి అర్థమవుతుంది. అదే టైంలో జేడ్ ఆ వింతైన మష్రూమ్స్ ని చూసి తన జ్ఞాపకాలను బయటికి తీయడం కోసం ప్రాణాలకి తెగించి వాటిని తినాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ బాయిడ్ పరిస్థితి మరీ ఘోరంగా మారుతుంది. తన భార్య సమాధి దగ్గర కూర్చొని, నేను నిన్ను కాపాడుకోలేకపోయాను, ఇప్పుడు అందరినీ కోల్పోతున్నాను, ఎవరైనా నాకు సహాయం చేయండి అని చాలా దీనంగా అడుగుతుంటాడు. అతను ఆ మాట అన్న మరుక్షణమే ఆ సమాధి మట్టిలో నుండి ఒక కుళ్ళిపోయిన చెయ్యి బయటికి వస్తుంది. ఆ చెయ్యి బాయిడ్ ని బలంగా పట్టుకొని భూమిలోకి లాగడానికి మొదలు పెడుతుంది. బాయిడ్ భయంతో కేకలు వేస్తూ తన చెయ్యిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ లోపల నుంచి లాగుతున్న శక్తి తనని కూడా చంపేయాలని ప్రయత్నిస్తుంది. బాయిడ్ అతి కష్టంతో తన చెయ్యిని విడిపించుకుంటాడు. కానీ అతను చూసిన ఆ దృశ్యం అతని వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఆ చెయ్యి మాయమైపోతుంది. కానీ అక్కడ ఉన్న ఆనవాళ్ళను చూస్తే తనకి ఒక విషయం అర్థమవుతుంది. ఈ మాయా టౌన్ లో ఉన్న శక్తులు నేరుగా వీళ్ళపై అటాక్ చేయడం మొదలు పెట్టాయి. అంటే ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు చెప్పినట్టే మొత్తం నిజం కాబోతున్నాయి అన్నమాట. ఈ లోపు కొంతమంది అడవిలో దొరికిన ఆ ఎల్లో సూట్ ని పోలీస్ స్టేషన్ కి తెస్తారు. ఈ సూట్ ని చూడగానే హెన్రీ ముఖంలో రక్తం చుక్కలేనంత భయం కనిపిస్తుంది. ఇది అసాధ్యం, మా ఆవిడ మిరండా 40 ఏళ్ల క్రితమే ఈ ఎల్లో డ్రెస్ వేసుకున్న వ్యక్తి గురించి పెయింటింగ్ ని గీసింది. ఇన్నేళ్ల తర్వాత అదే రంగులో ఉన్న డ్రెస్సు ఇక్కడెలా దొరికింది అని ఆశ్చర్యపోతాడు. అతని మాటలకి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యంలో ఉంటారు. అప్పుడే విక్టర్ కూడా ఆ బట్టలను చూసి ఎంతలా భయపడ్డాడు అంటే తను అక్కడే సుస్సు కూడా పోసేసుకున్నాడు. అంటే ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన వాడో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత సోఫియా తన గదిలో కూర్చొని చనిపోయిన ఫాదర్ రాసిన పాత ఉత్తరాలను చదువుతూ ఉంటుంది. అక్కడికి సారా రాగానే సోఫియా చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ తను నార్మల్ గానే ఉన్నట్టు తనని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. మంచి వాళ్ళకే దేవుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడు అంటుంది. కానీ సారా బయటికి వెళ్ళగానే సోఫియా అసలు రూపం బయటపడుతుంది. ఆమె లోపల కూర్చొని వింతైన మంత్రాలు చదువుతుంటే పైన సారా శరీరం నొప్పులతో విలవిలలాడిపోతుంది. అంటే సోఫియానే సారాని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ఇక్కడే మనకి ఒక షాకింగ్ విషయం అర్థమవుతుంది. ఎల్జిన్ ఇంకా సారాకు వినిపించే ఆ వింత శబ్దాల వెనుక ఉన్నది ఆ ఎల్లో డ్రెస్ వేసుకున్న వ్యక్తే. ఆ మాన్స్టర్ పవరు సారాకి ఒక భయంకరమైన పని చెప్తుంది. డైనర్ లో ఉన్న నీటిలో నీ ఎంగిల్ని కలిపి ఆ నీటిని అందరూ తాగేలా చెయ్యి. ఇది వినడానికి చిన్న విషయంగా ఉన్నా ఆ నీరు తాగిన వారు కూడా సారా లాగే ఆ శక్తులకి కీలు బొమ్మలుగా మారిపోతారు. సారా మొదట దీనికి ఒప్పుకోకపోయినా నువ్వు ఈ పని చేయకపోతే నీకు ఇష్టమైన వారిని చంపేస్తానని సారాని భయపెడతారు. దాంతో సారాకి వేరే మార్గం లేక ఆ డెవిల్స్ చెప్పినట్టే చేయడానికి ఒప్పుకుంటుంది. తర్వాత ఇక్కడ జిమ్ చనిపోయినప్పటి నుంచి ఈతన్ తన తండ్రితో మాట్లాడుతున్నానని నమ్ముతుంటాడు. తన తండ్రి రేడియో ద్వారా ఒక రహస్యాన్ని చెప్పాడని, ఈ ఊర్లో లేక్ ఆఫ్ టియర్స్ అనే ఒక చోటు ఉందని, అది వెతికితే అందరూ బయటపడొచ్చని ఈతన్ తన తల్లి డెబెతాకి చెప్తాడు. డెబెతా మొదట ఇది ఈతన్ ఊహ అనుకుంటుంది. కానీ ఈ ఊర్లో అసాధ్యమైనవే సాధ్యం అవుతున్నాయి కాబట్టి ఈ విషయం గురించి జేడ్ ఆమెకి గుర్తు చేస్తాడు. తన కొడుకు ఒక్కడే అడవిలోకి వెళ్తే ప్రమాదమని భావించి డెబెతా కూడా అతనితో కలిసి ఆ లేక్ ఆఫ్ టియర్స్ ని వెతకడానికి సిద్ధమవుతుంది. మనమిద్దరం కలిసి బ్యాగులు సర్దుకొని వెళ్దామని నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ అడవిలో కేవలం రాక్షసులే కాదు,
అంతకంటే భయంకరమైన ఆపదలు పొంచి ఉన్నాయి. ఈ ప్రయాణంలో వారికి తోడుగా ఉండడానికి డోనా కూడా వస్తుంది. మరి ఈతన్ నమ్ముతున్న ఆ మాయా సరస్సు నిజంగానే ఉందా లేదా అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. తర్వాత కాలనీ హౌస్ లో ఫాతిమా చేస్తున్న ఆ వింతైన పనిని కేని గమనిస్తాడు. ఆమె మట్టితో విగ్రహాలు చేస్తూ అందులోకి నీటి పైపుల ద్వారా నీటిని పంపుతూ ఉంటుంది. ఇది చూసిన కేనీకి వెన్నులో వణుకు పుడుతుంది. అతను వెంటనే బాయ్డ్ ను పిలిచి ఫాతిమా ప్రవర్తన అస్సలు బాగోలేదు, ఆమె మనిషిలా లేదు అని చెప్తాడు. బాయ్డ్ వచ్చి ఆమెను నిలదీయగా ఫాతిమా తన బాధను బయట పెడుతుంది. బాయ్డ్, నేను ఒక రాక్షసుడిని కన్నాను, ఆ రాక్షసుడు నేను ఇప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నాము, వాడు నా భయాన్ని చూసి సంతోషిస్తున్నాడు, నేను ఈ విగ్రహాలను చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది అని ఆమె చెప్తుంది. ఫాతిమా మాటలు విన్న బాయ్డ్ షాక్ అవుతాడు. ఆమె లోపల ఏదో దుష్ట శక్తి పెరుగుతుందని తనకి అర్థమవుతుంది. కానీ తనని ఎలా కాపాడుకోవాలో అతనికి తెలీదు. తర్వాత విక్టర్ తన తండ్రి హెన్రీని ఒక పాత కంటైనర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ భూమి లోపల పాతిపెట్టిన కొన్ని పెయింటింగ్స్ ను బయటకి తీస్తాడు. ఆ బొమ్మల్లో ఒక వ్యక్తి పసుపు సూట్ వేసుకుని ఉంటాడు. విక్టర్ వణుకుతున్న స్వరంతో తన గతాన్ని వాళ్ళ నాన్నకి చెప్తాడు. నాన్న, ఈ ఎల్లో డ్రెస్ వేసుకున్న వ్యక్తి మనలాగే ఒక కార్లో ఇక్కడికి వచ్చాడు, అందరూ అతన్ని నమ్మారు, కానీ అతను మనిషి కాదు, ఒక రాత్రి అతను ఊర్లో ఉన్న అందరినీ చంపేశాడు. అలాగే విక్టర్ ఇంకో ఘోరమైన విషయాన్ని చెప్తాడు. అమ్మ చనిపోతున్నప్పుడు ఈ రాక్షసుడు ఆమె శరీరాన్ని తింటూ నాకు కనిపించాడు. ఇది విన్న తర్వాత హెన్రీకి నోట మాట రాదు. అంటే ఆ ఎల్లో డ్రెస్ వేసుకున్న వ్యక్తి కేవలం చంపడమే కాదు, మనుషుల్ని తింటాడు కూడా. అతను ఇప్పుడు మళ్ళీ తిరిగి రావడం అంటే ఈ ఊర్లో మళ్ళీ పెద్ద మారణ హోమమే జరగబోతుందని అర్థం. ఈ విషయాన్ని విన్న తర్వాత హెన్రీకి కూడా వెన్నులో వణుకు పుడుతుంది. తర్వాత సారా డైనర్ కి వెళ్లి అక్కడ ఉన్న నీటి జగ్గుని చూస్తుంది. తను ఆ మాన్స్టర్ చెప్పిన మాట వినకపోతే సోఫియాని చంపేస్తానని ఆ అదృశ్య శక్తి తనని హెచ్చరిస్తుంది. ఇప్పుడు తను ఆ నీటి జగ్గును చూస్తూ ఆ పని చెయ్యాలా లేదని ఆలోచిస్తున్నప్పుడు డైనర్ బయట ఉన్న నీటిలో సోఫియా పడిపోయి అరుస్తూ కనిపిస్తుంది. ఇది చూసిన సారా చాలా భయపడుతుంది. తన వల్లే సోఫియాకి ప్రమాదం జరిగిందని భావించి వెంటనే డైనర్ లోపలికి వెళ్లి ఎవ్వరు చూడకుండా తన ఎంగిలిని ఆ నీటి జగ్గులో కలిపేస్తుంది. తర్వాత సారా అక్కడ కూర్చొని ఆ నీటిని ఎవరు తాగుతారో అని భయంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇదంతా సోఫియా ఆడుతున్న నాటకంలా కనిపిస్తుంది. సారా ఆ పనిని చేసేలా సోఫియానే కావాలని నాటకం ఆడుతుంది. ఇప్పుడు కలుషితమైన ఆ నీటిని ఊరి జనం మొత్తం తాగితే వాళ్ళంతా ఆ ఎల్లో డ్రెస్ వేసుకున్న వ్యక్తి కంట్రోల్లోకి వెళ్లిపోతారు. సారా తెలియకుండానే ఈ ఊరికి పెద్ద ప్రమాదమే తెచ్చిపెట్టింది. తర్వాత బాయ్డ్ తన గదిలో ఉన్న పాత పెట్టెను వెతుకుతుండగా తన భార్య తనకిచ్చిన పెళ్లి ఉంగరం దొరుకుతుంది. దాని మీద ఇన్ఫినిటీ గుర్తు ఉంటుంది. కానీ అదే సమయంలో జేడ్ వచ్చి అతన్ని బయటకి పిలుస్తాడు. జేడ్ తిన్న పుట్టగొడుగుల వల్ల అతనికి వింత వింత దృశ్యాలు కనిపిస్తుంటాయి. అలా బాయ్డ్ బయటికి రాగానే తన జేబులో నుండి ఒక ఉంగరం కింద పడుతుంది. దాన్ని తీసి చూస్తే అది కూడా సేమ్ తన పెళ్లి ఉంగరం లాగే ఉంటుంది. బాయ్డ్ కంగారుగా లోపలికి వెళ్లి తన పెట్టెలో చూస్తాడు. అందులో ఉండాల్సిన ఉంగరం మాయమైపోతుంది. అంటే ఆ ఉంగరం తన పెట్టెలో నుండి తన జేబులోకి ఎలా వచ్చింది, లేక ఇది వేరే కాలం నుంచి వచ్చిన ఉంగరమా అని తనకి చాలా అనుమానం కలిగిస్తుంది. మరోవైపు అడవిలో ఉన్న డెబెతా వాళ్ళు ఒక పెద్ద తాడు పట్టుకొని నీటి నుంచి బయటికి లాగుతారు. దాన్ని బయటికి లాగగానే లోపల చాలా కుళ్ళిపోయిన శవాల వాసన వస్తుంది. ఆ వలలో చాలా కుళ్ళిపోయిన శవాలు ఉంటాయి. వాటిని చూసి డోనా వాళ్ళు భయపడతారు. తర్వాత జూలీ తన స్టోరీ వాకింగ్ శక్తులను పరీక్షించాలని నిర్ణయించుకుంటుంది. రాండల్ సహాయంతో ఆ పాత రాళ్ల దగ్గరికి వెళ్తుంది. తన చేతిలో ఉన్న ఒక ఖాళీ పేపర్ ని పట్టుకుని లోపలికి అడుగు పెడుతుంది. ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు గతం కనిపిస్తుంది. విక్టర్ చిన్నప్పుడు చూసిన ఆ భయంకరమైన రాత్రికి మళ్ళీ తను కూడా వెళ్తుంది. చుట్టూ శవాలు కుప్పలు కుప్పలుగా రక్తపు మడుగులో పడి ఉంటాయి. అప్పుడే జూలీకి ఆ ఎల్లో డ్రెస్ వేసుకున్న వ్యక్తి కనిపిస్తాడు. తను ఒక శవం పక్కన కూర్చొని దాన్ని తింటూ కనిపిస్తాడు. అంత భయంకరమైన దృశ్యాన్ని చూసి జూలీ గట్టిగా అరుస్తుంది. ఆ రాక్షసుడు తల తిప్పి జూలీని చూస్తాడు. వెంటనే పైకి లేచి జూలీ దగ్గరికి వస్తూ ఉంటాడు. అతను తన వైపు రావడం చూసి జూలీ కంగారుతో
తన పేపర్ మీద ఎక్స్ మార్క్ చేసి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడే రాండల్ ఆమెని బయటికి లాగుతాడు. వెంటనే బయటికి వచ్చిన జూలీ వణికిపోతూ తన చేతిలో ఉన్న పేపర్ ని చూస్తుంది. కానీ దాని మీద ఎలాంటి గుర్తు ఉండదు. అంటే తను గతానికి వెళ్ళినప్పుడు దాని మీద ఎక్స్ మార్క్ వేసింది కదా, మరి అది ఎలా మాయమైపోయింది? లేకపోతే ఆ రాక్షసుడు తను గతం నుండి వెనకే పడుతున్నాడా అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. చెరువు దగ్గర డోనా, ఎలిస్ వాళ్ళు కనిపిస్తారు. అప్పుడే అక్కడ ఉన్న వ్యక్తి డోనాని చూసి, అవి చూస్తుంటే చనిపోయిన శవాల్లా ఉన్నాయి, రాత్రి అవ్వబోతుంది, మనం కాలనీ హౌస్ కి తిరిగి వెళ్ళిపోదాం అంటాడు. కానీ డోనా మాత్రం వినదు. మనం ఇప్పుడు బయలుదేరిన రాత్రి లోపు కాలనీ హౌస్ కి చేరలేము. ఇప్పుడు వాటిని బయటికి లాగి లోపల ఏముందో చూసి సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వెళ్దామని గట్టిగా చెప్తుంది. ఏలిస్ కూడా హెల్ప్ చేయడంతో అందరూ కలిసి ఆ నెట్లని ఒడ్డుకు లాగి లోపల ఏముందో అని చూస్తే భయంకరమైన 3 దిష్టి బొమ్మలు కనిపిస్తాయి. తర్వాత అదే టైంలో చెరువుకి కొంత దూరంలో డెబితా, ఆమె కొడుకు ఈథన్ ఇద్దరు కలిసి ఒక చనిపోయిన పక్షిని బట్టలో చుట్టి భూమిలో పాతి పెడుతుంటారు. ఈథన్ చాలా ఫీల్ అవుతూ నేను నిన్ను కాపాడలేకపోయాను అంటాడు. ఆ తర్వాత మళ్ళీ డెబితాని చూసి, అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందమ్మా, అంతా బాగానే ఉందా, నాకు చాలా భయంగా ఉంది అంటాడు. అప్పుడు డెబెతా వాడిని దగ్గరికి తీసుకొని అంతా బాగానే అవుతుందని ధైర్యం చెప్తుంది. తర్వాత పోలీస్ స్టేషన్ లో జేడ్ కిటికీలోంచి బయట ఉన్న హోటల్ బోర్డు మెరుస్తూ ఉండడం చూసి బాయిడ్ ని పిలుస్తాడు. ఆ మష్రూమ్స్ తినడం వల్ల నా బుర్ర తిరిగిపోతుంది, నాకు పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అంటాడు. అంతలోనే జేడ్ ఒంటి మీద వందల సంఖ్యలో సాలిళ్లు పాకుతున్నట్టు భ్రమ కలిగి చాలా అరుస్తూ భయపడతాడు. బాయిడ్ వాడిని గట్టిగా పట్టుకొని, నీ ఒంటి మీద ఏమి లేవురా బాబు, ప్రశాంతంగా ఉండు అని కంట్రోల్ చేస్తాడు. కొంతసేపటికి జేడ్ కోలుకొని, బాయిడ్ ఇప్పుడు నాకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు, మనం కోడ్ వర్డ్ పెట్టుకుందాం, నువ్వు క్యాప్రికాన్ అని చెప్తే నేను నువ్వు చెప్పిన ప్రతి మాటని వింటాను అని డీల్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ హోటల్ తనకి ఇంతకు ముందు మత్తులో ఉన్నప్పుడు ఎక్కడికైతే ఆరో మార్క్ చూపించిందో అటువైపు ఇద్దరు అడవిలోకి నడవడం స్టార్ట్ చేస్తారు. తర్వాత హాస్పిటల్లో పెయిన్ కిల్లర్ బాక్స్ తీసుకున్న మేరీకి సడన్ గా ఒక వింత భ్రమ కలుగుతుంది. తన చేతులు ఎవరో కుర్చీకి బేడీలు వేసినట్టు అనిపిస్తుంది. అంతలోనే అక్కడ ఉన్న రేడియోలో నుంచి ఇప్పటి వరకు ఈ టౌన్ లోకి వచ్చి మాన్స్టర్ చేతిలో ఎవరైతే దారుణంగా చనిపోయారో ఆ జనం మొత్తం ఏడుపులు, ఆర్తనాదాలు గట్టి గట్టిగా వినిపిస్తాయి. ఆ సౌండ్స్ కి మేరీ తట్టుకోలేక చెవులు మూసుకొని నరకం చూస్తుంది. తర్వాత ఇక్కడ చెరువు దగ్గర బయటపడిన ఆ 3 దిష్టి బొమ్మల్ని డోనా కత్తితో కోసి లోపల ఏముందో చెక్ చేస్తుంది. లోపల కేవలం పాత బట్టలు, చెత్త మాత్రమే ఉంటాయి. ఎవడైనా ఇంత పెద్ద బొమ్మల్ని నీటిలో ఎందుకు వేస్తాడు అని అందరూ ఆలోచిస్తుంటే చిన్న పిల్లాడు ఈథన్ వచ్చి, ఇవి దిష్టి బొమ్మలు, పొలాల్లోకి పక్షుల్ని రానివ్వకుండా ఉంచడానికి వాడతారని చెప్తాడు. డోనాకి వెంటనే ఒక విషయం అర్థమవుతుంది. పొలాల్లో పక్షులను తోలేయడానికి వాడితే ఈ చెరువులో ఏదో ఒక పెద్ద డేంజర్ లేదా మాన్స్టర్ ఉంది, అది బయటికి రాకుండా ఉండడానికే ఈ దిష్టి బొమ్మల్ని ఇక్కడ ఉంచారని భయపడుతూ అందరికి చెప్తుంది. తర్వాత అడవిలో జేడ్ కి వాంతులు అవుతూ ఉంటే బాయిడ్ తనని పట్టుకుంటాడు. అప్పుడే జేడ్ కి ఒక వైలిన్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వెనుకే వీళ్ళు వెళ్తే అక్కడ ఒక 12 ఏళ్ల పిల్లాడు కూర్చొని వయోలిన్ ని వాయిస్తూ ఉంటాడు. ఆ వాయిస్తున్న 12 ఏళ్ల కుర్రాడు ఎవరో కాదు, జేడ్ చిన్నప్పటి రూపమే. జేడ్ ఏడుస్తూ బాయిడ్ తో అంటాడు, బాయిడ్, మా నాన్నమ్మ చనిపోయినప్పుడు నాకు ఆ వయోలిన్ వినాలని ఉందని అడిగింది, దాంతో నేను తన కోసమే వాయిస్తూనే ఉన్నా, నేను వాయించినంత సేపు ఆమె చావదు అనుకున్నా, కానీ ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయిందని తన పాత బాధని చెప్పుకుంటాడు. కానీ బాయిడ్ కి మాత్రం ఆ పిల్లాడు ఎక్కడున్నాడో కనిపించాడు. జేడ్ మొత్తం ఊహించుకుంటున్నాడు అనుకుంటాడు. అంతలోనే ఆ పిల్లాడి పక్కన ఒక చనిపోయిన వ్యక్తి పుర్రె పట్టుకొని మళ్ళీ తనకి కనిపిస్తాడు. అప్పుడే ఆ పిల్లాడు మళ్ళీ అగునే అని అంటాడు. ఆ రక్తాన్ని తాగమని తనకి చెప్తాడు. జేడ్ భయపడిపోతూ ఉంటే బాయిడ్ అంటాడు, జేడ్, వాడు అగునే అంటున్నాడు అంటే గుర్తు తెచ్చుకోమని అర్థం, బహుశా ఆ రక్తాన్ని తాగితే నీకు ఆ ఊరి రహస్యం ఏంటో గుర్తుకొస్తుందేమో, అయినా అదంతా నిజమైన రక్తం కాదు, నీ భ్రమ, తాగు అని తనకి ధైర్యం చెప్తాడు. జేడ్ కళ్ళు మూసుకొని ఆ పుర్రెలో ఉన్న రక్తాన్ని తాగేస్తాడు. తాగిన వెంటనే ఆ వయోలిన్ పిల్లోడు వచ్చి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు జేడ్, మనం ఏ జ్ఞాపకాలను చూడాలో మనం డిసైడ్ చేయలేము,
ఇకపై నీకు చూడొద్దనుకున్న భయంకరమైన నిజాలన్నీ కనిపిస్తాయి అని చెప్పి మాయమవుతాడు. తర్వాత కాలనీ హౌస్ లో ఫాతిమా ఒక బొమ్మను తయారు చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి కేని వచ్చి ఆమెతో మాట్లాడుతూ గతంలో ఆమెను నమ్మనందుకు క్షమాపణ చెప్తాడు. నువ్వు ఈ మాన్స్టర్స్ తో కనెక్ట్ అయ్యావు అన్నావు కదా, అసలు నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందని కేని అడిగితే ఫాతిమా ఏడుస్తూ ప్రతి రాత్రి నేను కిటికీ దగ్గర నిలబడి చూస్తాను కేని, ఆ మాన్స్టర్స్ నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. ఆ దృశ్యం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుందని తన గుండెల్లో భయాన్ని బయట పెడుతుంది. తర్వాత చీకటి పడిపోవడంతో చెరువు దగ్గర ఉన్న జనాలు ఆ 3 పెద్ద బొమ్మలకి భారీ రాళ్లను కట్టి అవి మళ్ళీ నీటిపై తేలకుండా ముంచేయాలని డోనా ప్లాన్ చేస్తుంది. ఎయిలిస్ తో నువ్వు ఫాతిమా దగ్గరికి వెళ్లడం గురించి ఆలోచించు, రేపు ఉదయం అవ్వగానే మనం ఇక్కడి నుండి పారిపోదామని చెప్తుంది. ఆ రాళ్ళని బొమ్మల్లో నింపుతున్న టైంలో డెబెతా ఆ బొమ్మల ముఖాలను చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన కళ్ళ ముందు పాత జ్ఞాపకాలు కనిపిస్తాయి. డెబెతా ముఖంలో భయాన్ని చూసి డోనా తనని పక్కకు పిలిచి అడుగుతుంది అసలు ఏం జరిగింది అని. డెబెతా వణుకుతూ చెప్తుంది, డోనా ఆ బొమ్మలు నా చిన్నప్పటివి, నేను వీటితో ఆడుకునేదాన్ని. కానీ ఒకరోజు ఒక అతను ఈ బొమ్మల వల్ల తనకి ఘోరమైన చెడ్డ కలలు వస్తాయని కోపంతో వీటిని తీసుకొచ్చి ఈ చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఆ కలల వల్లే ఆయన దారుణంగా చనిపోయాడు. ఈ బొమ్మలు చెరువులో రాక్షసుని ఆపడానికి వేసినవి కావు, ఆ బొమ్మలే అసలైన రాక్షసులు, ఇవి మనల్ని చంపేస్తాయి, త్వరగా ఇక్కడ నుంచి పారిపోండి అని గట్టిగా అరుస్తుంది. అలా డెబెతా మాటలు మాట్లాడుతున్నప్పుడే చెరువులో ఏదో అలజడి మొదలవుతుంది. ఆ 3 భయంకరమైన మాన్స్టర్స్ ప్రాణాలతో బయటకు వచ్చేస్తాయి. ఒక మాన్స్టర్ మెరుపు వేగంతో వచ్చి అక్కడ ఉన్న వాడిని పట్టుకుంటుంది. వాడు అరిచేలోపే వాడి నోట్లోకి చెయ్యి పెట్టి దారుణంగా చీల్చి అక్కడికక్కడే స్పాట్ లోనే చంపేస్తుంది. ఆ సంఘటన చూసి అందరూ భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడవిలోకి పరిగెత్తుంటే మ్యాగీ అనే అమ్మాయి ఒకవైపు విడిపోతుంది. ఒక మాన్స్టర్ ఆమెను పట్టుకొని పక్కన ఉన్న మంటల్లో వేసి కాల్చడానికి చూస్తుంది. అంతలోనే ఎయిలిస్ మాస్ ఎంట్రీ ఇచ్చి ఆ మాన్స్టర్ పై దాడి చేసి మ్యాగీని కాపాడి పారిపోతాడు. డోనా కూడా అందరిని పారిపోమని అరుస్తుంటే 3వ మాన్స్టర్ వెనుక నుంచి వచ్చి డోనా గొంతుని గట్టిగా నొక్కేస్తుంది. డోనా ఊపిరాడక చనిపోయే స్టేజ్ కి వచ్చేస్తుంది. అలా డోనా చనిపోతుంది అనుకునే లాస్ట్ సెకండ్ లో డెబెతా అక్కడికి వచ్చి కింద పడి ఉన్న పాత కర్ర ముక్క తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ మాన్స్టర్ వీపులో గట్టిగా పొడుస్తుంది. అంతే, ఆ దెబ్బకి ఆ మాన్స్టర్ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. అది చావడం చూసి ఇంకా మాన్స్టర్ భయపడి మళ్ళీ చెరువులోకి దూకి వెనక్కి పారిపోతుంది. మొత్తానికి మాన్స్టర్స్ ని ఎలా చంపాలో డెబెతా లైవ్ లో చూస్తుంది. తర్వాత హాస్పిటల్లో మేరీ ఏడుస్తూ కూర్చుంటే సోఫియా ఆమెకి నీళ్లు ఇస్తుంది. క్రిస్టీ వచ్చి మేరీ నీకు అంబులెన్స్ లో కూడా ఇలాగే అయ్యిందా అని అడుగుతుంది. మేరీ ఏడుస్తూ అవును క్రిస్టీ, ఈ ఊర్లో చనిపోయిన ప్రతి ఒక్కడి వాయిస్ నాకు రేడియోలో వినిపిస్తుంది. ఇక్కడ ఏదో పాత శక్తులు ఉన్నాయి, అవి మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపినా కూడా వాళ్ళ ఆత్మలను ఆ ఊరి నుండి వదలకుండా టార్చర్ పెడుతున్నాయి. ఈ విషయాలన్నీ చెప్తూ తను చాలా భయంతో ఏడుస్తుంది. సోఫియా ఇదంతా చూస్తూనే వెనక నుండి ఒక సైకోలా నవ్వుకుంటుంది. తర్వాత కాలనీ హౌస్ లో కేనీ విక్టర్ ఇద్దరు కలిసి ఫుల్ గా మందు కొట్టి పడిపోయిన హెన్రీని బెడ్ రూమ్ కి తీసుకువెళ్లి పడుకోబెడతారు. ఇప్పుడు కేనీ విక్టర్ ని అడుగుతాడు, మీ నాన్న ఏంటి అంతలా భయపడుతున్నాడు అని. అప్పుడు విక్టర్ కేనీకి ఒక పాత పెయింటింగ్ ని చూపిస్తూ మైండ్ బ్లాక్ అయ్యే ఒక నిజం చెప్తాడు. ఈ పెయింటింగ్ లో ఉన్న ఆ యెల్లో సూట్ వేసుకునే వ్యక్తి మా అమ్మను దారుణంగా చంపి ఆమె శరీరాన్ని మొత్తం తినేశాడు. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే తట్టుకోలేడని నేను చెప్పలేదు అంటాడు. ఆ మాటలకి కేనీ కూడా షాక్ అవుతాడు. తర్వాత అడవిలో జేడ్ ఆ వయోలిన్ పిల్లోడు వెనకాలే కాలనీ హౌస్ బేస్మెంట్ లోకి వస్తాడు. అక్కడ కొన్ని పాత సామాన్లు అడ్డంగా ఉంటే బాయిడ్ సహాయంతో వాటిని పక్కకి జరుపుతాడు. వెనకాల ఒక సీక్రెట్ తలుపు వాళ్ళకి కనిపిస్తుంది. ఆ తలుపు తెరిచి లోపలికి వెళ్తే అది భూమి లోపలికి ఒక భయంకరమైన గుహకి దారి చూపిస్తుంది. 100 ఏళ్ల క్రితం చిన్న పిల్లల్ని బలి ఇచ్చిన స్థలం ఇది. జేడు ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా బాయిడ్ ఆ పిల్లోడు మాయమైపోతారు. అంతలోనే అక్కడికి మాన్స్టర్స్ వస్తాయి.
ఒక లేడీ మాన్స్టర్ వచ్చి నువ్వు బాయిడ్ మాట వినాల్సింది జేడ్, నిన్ను నువ్వు చాలా తెలివైనోడు అనుకుంటున్నావు కదా అని జేడ్ ని గాల్లోకి లేపి అక్కడే ఉన్న ఒక స్టోన్ బాక్స్ లో వేసి మూత పెడుతుంది. లోపల ఒక చనిపోయిన కుర్రాడి శవం జేడ్ పక్కనే పడి ఉంటుంది. జేడ్ ఊపిరాడక గట్టి గట్టిగా అరుస్తుంటాడు. అలా జేడ్ గట్టిగా అరుస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు తను గుహలో లేడు, పెట్టెలో లేడు, పోలీస్ స్టేషన్ లో బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు. బాయిడ్ జేడ్ ని గట్టిగా పట్టుకుని ఊపుతూ నువ్వు మెలకువలోకి రా, ఏం జరిగింది అని అడుగుతాడు. జేడ్ షాక్ అయిపోయి బాయిడ్, మనం ఆ గుహలోకి వెళ్ళాం కదా, ఆ తలుపుని ఆ పిల్లల్ని మనం చూసాం కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతాడు. అప్పుడే బాయిడ్ అంటాడు, మనం ఎక్కడికి వెళ్ళలేదురా బాబు, నువ్వు మార్నింగ్ నుంచి కిటికీలోంచి బయటికి చూస్తూనే కూర్చున్నావు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పడుకున్నావు, ఇప్పటి వరకు నువ్వు చూసిందంతా నీకు వచ్చిన పెద్ద భ్రమ అని చెప్తాడు. కానీ జేడ్ మాత్రం కింద పడి ఉన్న వాటర్ బాటిల్ తాగి బాయిడ్ కళ్ళలోకి చూసి ఒక కిల్లర్ డైలాగ్ చెప్తాడు. బాయిడ్, అది భ్రమ అయినా సరే నాకు ఈ నరకం లాంటి ఊరు నుండి బయటపడే దారి దొరికింది, ఆ చనిపోయిన పిల్లల్ని ఎలా రక్షించాలో కూడా నాకు రూట్ మ్యాప్ దొరికింది అంటాడు. ఆ మాటలు విని బాయిడ్ షాక్ అవుతాడు. దానికి బాయిడ్, అంటే నువ్వు ఆ టన్నెల్లోకి వెళ్ళాలనుకుంటున్నావా, అక్కడ చనిపోయిన పిల్లల ఎముకలు దాచిపెట్టారని కూడా అంటున్నావా అని అడుగుతాడు. దానికి జేడ్ అవును అనగానే అప్పుడు బాయిడ్ అంటాడు, ఇప్పుడు రాత్రి అయిపోయింది, మనం పడుకోవాలి అని. కానీ జేడ్ మాత్రం నువ్వే కదా ఎప్పుడు కొంచెం ఎక్కువగా ఆలోచించమని చెప్పేవాడివి, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నన్ను ఎందుకు నమ్మడం లేదు అంటాడు. అప్పుడు బాయిడ్ కొంతసేపు ఆలోచించి సరే నేను నిన్ను నమ్ముతాను, నువ్వు నిజంగానే ఆ ప్లేస్ని చూసి ఉండొచ్చు, కానీ అక్కడ పిల్లల ఎముకలు ఉన్నా వాటితో మనం ఈ టౌన్ నుంచి ఎలా బయటపడగలం అంటాడు. దానికి జేడు నాకది తెలీదు, కానీ ప్రపంచంలో చాలా సంస్కృతులు మతాల్లో చనిపోయిన వారి అవశేషాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు, రాజుల ఎముకలు అవశేషాలను కూడా ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తారు, ఈ ప్రదేశానికి కూడా ఏదో త్యాగాలకు సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది, సరైన సమయంలో అక్కడికి వెళ్ళాలి, అది ఎప్పుడు అనేది నాకు మాత్రం తెలీదు, కానీ దాన్ని నువ్వే కనుక్కోగలవని చెప్తాడు. కానీ బాయిడ్ మాత్రం చిరాకు పడుతూ నా స్థానంలో నువ్వుంటే ఎలా ఆలోచించేవాడివో చెప్పు, నువ్వు మష్రూమ్స్ మత్తులో ఒక ప్లేస్ని చూశానని చెప్తున్నావు, ఇప్పుడు దాన్ని నిజమని నమ్మి ఒక సూసైడ్ మిషన్కు వెళ్ళాలని అంటున్నావు, నేను ఎలా నమ్మాలి నిన్ను అంటాడు. అప్పుడే జేడ్కు ఒక్కసారిగా ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఆగు, నేను బయటకు వెళ్ళలేదు, కానీ నేను ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కాలనీ హౌస్ బేస్మెంట్లో ఒక రహస్యమైన తలుపును చూశాను, నేను వెళ్ళింది నిజమైతే ఆ బేస్మెంట్ కింద ఒక ప్లేస్ ఉండాలి అంటాడు. వెంటనే ఇద్దరు బేస్మెంట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ డేని కూడా ఉంటుంది. జేడ్ వాళ్ళిద్దరిని పిలిచి నేను చూసిన తలుపు ఈ ప్లేస్లోనే ఉండాలి అని చెప్తాడు. ముగ్గురు అక్కడ ఉన్న పాత సామాన్లని పక్కకి జరిపి వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ చివరికి అక్కడ ఒక గోడ మాత్రమే కనిపిస్తుంది, తలుపు మాత్రం కనిపించదు. దాంతో జేడు చాలా ఫీల్ అవుతాడు. ఇక్కడ ఉన్న ప్రతిదీ నా ఊహలో నేను చూసినట్టే ఉన్నాయి, కానీ ఆ గోడ మాత్రం లేదు, అక్కడ తలుపు ఉండాలని కోపంగా అరుస్తాడు. కానీ బాయిడ్ మాత్రం తనని కూల్చేస్తాడు. తర్వాత ఇద్దరు పైకి కిచెన్లోకి వెళ్తారు. అక్కడ జేడ్ మళ్ళీ ఆలోచిస్తూ బహుశా నాకు కనిపించింది దారిలోనే ఉండి ఉండవచ్చు, ఆ గోడ వెనుక ఏదైనా ఉందేమో, మనం ఆ గోడని పగలగొట్టి చూడాలి అంటాడు. అప్పుడు బాయిడ్ నువ్వు చూసిన ప్రతిదాన్ని నిజమని ఎలా చెప్పగలుగుతావో అంటాడు. అప్పుడు జేడ్ వెంటనే అలా కాదు, నేను చూసింది తప్పు కావడం అసాధ్యం, నువ్వు అందరినీ కాపాడాలనుకుంటున్నావు, కానీ దానికోసం ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి మాత్రం భయపడుతున్నావు అంటాడు. ఆ మాటలు విన్న బాయిడ్కి పిచ్చ కోపం వస్తుంది. జేడ్ని పట్టుకొని మళ్ళీ ఒకసారి ఆ మాట అను అని గట్టిగా అరుస్తాడు. జేడ్ మాత్రం భయపడకుండా బాయిడ్ నువ్వు ఈ టౌన్లోని అందరికీ ఆశనిచ్చావు, వాళ్ళని ఏదో ఒకరోజు ఇంటికి తీసుకువెళ్తానని మాట ఇచ్చావు, అందుకే నువ్వు ఈ విషయాలనన్నీ నమ్మాల్సిందే అని చెప్తాడు. బాయిడ్ కొంతసేపు అతన్ని చూసి ఇక తనని వదిలేస్తాడు. నాకు మళ్ళీ కోపం తెప్పించకని తనకి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత జేడ్ మళ్ళీ అడుగుతాడు, ఈ ప్లేస్లో రహస్యాలకు సమాధానాల్ని కనుక్కోవడంలో నాకు సహాయం చెయ్యని అంటాడు. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే కేనీ అక్కడికి వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతాడు. బాయిడ్ కేనీని బయటికి తీసుకువెళ్లి ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ చెప్తాడు. ముఖ్యంగా జేడు చిన్నపిల్లల ఎముకల గురించి, వాటిని కనిపెడితే ఈ టౌన్ నుంచి భయపడే అవకాశం ఉండొచ్చని తను ఆలోచిస్తున్న సంగతి కూడా చెప్తాడు. అప్పుడే కేనీ అంటాడు, జేడు డెబితా ఇద్దరికి వాళ్ళు ఇక్కడ ఎన్నో పునర్జన్మలు ఎత్తారు, వాళ్ళది జన్మజన్మల బంధం అని అనుకుంటున్నారు, నీకు కూడా అది నిజమే అనిపిస్తుందా అంటాడు. దానికి బాయిడ్ ఈ ప్లేస్ లో జరుగుతున్న ఏది అర్థం కావడం లేదు, ఒకప్పుడు నా శరీరంలో పురుగులు పాకాయి, తర్వాత అడవిలో ఆ మంత్రించిన రాళ్ళు దొరికాయి, అవి రాత్రికి వచ్చే మాన్స్టర్ల నుంచి మనల్ని కాపాడుతున్నాయి, ఇలాంటి విషయాల్ని మొదటిసారి వింటే ఎవరు నమ్మరు, కానీ మనం నమ్మాం కదా అంటాడు. అప్పుడే కేనీ చిన్నగా నవ్వుతూ బాయిడ్ ఒకప్పుడు పరిస్థితి ఎంత సింపుల్గా ఉండేదో గుర్తుందా,
కేవలం మాన్స్టర్ల చేతిలో ఎంతమంది చనిపోతున్నారో లెక్క పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే కొత్తగా ప్రతి దానికి భయపడుతున్నాము అంటాడు. బాయిడ్ కూడా ఆ పాత రోజులని గుర్తు చేసుకొని ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో కేనీ ఒక పెయింటింగ్ ని చూపిస్తాడు. అది విక్టర్ వేసిన పెయింటింగ్. ఆ పెయింటింగ్ లో ఎల్లో సూట్ వేసుకున్న వ్యక్తి కనిపిస్తాడు. అతను మిరిండాని చంపి తింటున్నట్టు కనిపిస్తుంది. ఆ పెయింటింగ్ ని చూసిన బాయిడ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి విక్టర్ బిల్డింగ్ పైన నిలబడి ఉన్నాడు, అతను కిందకి దూకేయబోతున్నాడని చెప్తారు. వెంటనే బాయిడ్ కేని ఇద్దరు పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత విక్టర్ ఒంటరిగా నిలబడి దూరంగా చూస్తూ ఉంటాడు. బాయిడ్ అతని దగ్గరికి వెళ్లి ప్రశాంతంగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ చూస్తున్న ప్రతి దృశ్యం చాలా బాగుంది కదా అని అడుగుతాడు. దానికి విక్టర్ నెమ్మదిగా తల ఊపుతాడు. తర్వాత బాయిడ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి విక్టర్ నేను కొన్ని విషయాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్తాడు. వెంటనే బాయిడ్ నువ్వు కిందకి రాని అడుగుతాడు. కొద్దిసేపటి తర్వాత విక్టర్ తన మాట విని బాయిడ్ కేనీలతో కలిసి కిందకి దిగుతాడు. ఇంకోవైపు సారా ఇంట్లో పెయింటింగ్ డబ్బాలు తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడే జూలీ అక్కడికి వస్తుంది. దాంతో సారా సోఫియాకి కాస్త మంచి ఫీలింగ్ రావాలని గదిని పెయింటింగ్ చేయాలి అనుకుంటుంది. ఆ మాట విన్న జూలీ సంతోషపడుతుంది. తర్వాత జూలీ సారాతో అంటుంది, నేను నీకు క్షమాపణ చెప్పాలి. ఈ ప్రదేశం మనల్ని శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఎంత బాధిస్తుందో ఇప్పుడు నాకు అర్థమైందని అంటుంది. సారా నవ్వుతూనే ఆమె మాటలు వింటుంది. తర్వాత సారా జూలీని అడుగుతుంది, నాకు సహాయం చేస్తావా అని. జూలీ కూడా వెంటనే ఒప్పుకుంటుంది. ఇద్దరు కలిసి రూమ్ కి పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేస్తారు. అదే టైంలో బాయిడ్ విక్టర్ తో మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడు. అతను ఎల్లో సూట్ వేసుకున్న వ్యక్తి గురించి అడుగుతాడు. విక్టర్ మొత్తం గుర్తు చేసుకుంటూ అతను కూడా మిగతా వాళ్ళలాగే ఈ టౌన్ లోకి వచ్చాడు, కానీ అతను ఒంటరిగా వచ్చాడు. అతని దగ్గర చాలా పెద్ద కారు ఉండేదని అంటాడు. అప్పుడే బాయిడ్ అడుగుతాడు, నువ్వు ఇప్పుడు అతన్ని చూస్తే గుర్తుపట్టగలవా అని. ఆ ప్రశ్నను విన్న వెంటనే విక్టర్ భయపడిపోతాడు. బాయిడ్ అతని కూల్ చేసి ఆ ఎల్లో సూట్ వేసుకున్న వ్యక్తి గురించి తెలుసుకోవడం చాలా అవసరం, అతని గురించి తెలుసుకుంటే మిగతా వాళ్ళని కాపాడగలుగుతాం అని అంటాడు. అప్పుడే డోనా అక్కడికి వస్తుంది. ఆమె బాయిడ్ని పక్కకి పిలిచి నీతో మాట్లాడాలి అంటుంది. బాయిడ్ కేని అక్కడి నుంచి బయలుదేరుతారు. బయటికి వచ్చాక వారికి ఈథన్ కనిపిస్తాడు. తను విక్టర్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అదే సమయంలో డోనా బాయిడ్కు ఒక షాకింగ్ విషయం చెప్తుంది. మేము చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద పెద్ద భయంకరమైన బొమ్మల్లాంటి మాన్స్టర్లు మాపై దాడి చేశాయని చెప్తుంది. ఆమె ఇంకా మాట్లాడుతూ మొదట్లో మేము అవి బొమ్మలే అనుకున్నాం, కానీ అవి మాన్స్టర్లుగా మారి మా మీద అటాక్ చేశాయి. డెబితా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళి ఆ మాన్స్టర్లలో ఒక దాన్ని చంపిందని కూడా డోనా చెప్తుంది. అయితే ఆ మాన్స్టర్స్ చనిపోయే ముందు రోజర్పై దారుణంగా దాడి చేసింది. అతని పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయిందని చెప్తుంది. అందుకే వాళ్ళు ద్రోజర్ డెడ్ బాడీని తీసుకొని వెంటనే కాలనీ హౌస్కి తిరిగి వస్తారు. ఈ విషయం విన్న బాయిడ్, కేనీ ఇంకా మిగతా వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. ఇంకోవైపు ఏలిస్ ఫాతిమా తయారు చేసిన ఆ మట్టి బొమ్మల్ని గమనిస్తాడు. అతను ఫాతిమాతో కూల్గా మాట్లాడతాడు. ఫాతిమా, ఈ ప్లేస్ నిన్ను చాలా బాధించింది. నువ్వు ఇప్పుడు చేస్తున్న పని నీ మనసును కొంత శాంతిని ఇవ్వడానికి చేస్తున్నావని నాకు అర్థమవుతుంది, కానీ నేను నీ బాధని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. అందుకే నన్ను క్షమించు. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు చెప్పు అని అడుగుతాడు. ఫాతిమా కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా ఉండి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నా చిన్నప్పటి జీవితం చాలా కష్టంగా గడిచింది. మా సంస్కృతిలోని కథలు చెప్పేవాడు, అలాగే హిందూ మతంలోని విష్ణువు, కృష్ణుడు ఇంకా ఇతర మాయా శక్తుల కథలు చెప్పేవాడు. బహుశా ఆ కథలకు ఇక్కడ జరుగుతున్న విషయాలకు ఏదో సంబంధం ఉండొచ్చు. ఈ చీకటి ప్రదేశంలో బతకడానికి నాకు మంచి శక్తుల మీద నమ్మకం అవసరం. అందుకే నేను ఈ కథలను, ఈ బొమ్మలను నమ్మడానికి ప్రయత్నిస్తున్నానని చెప్తుంది. ఏలిస్ ఆమె మాటలు విని ఆశ్చర్యపోతాడు. తర్వాత ఇక్కడ విక్టర్ దగ్గరకు ఈథన్ వస్తాడు. విక్టర్ ఆ ఎల్లో సూట్ వేసుకున్న వ్యక్తి కారు గురించి ఒక బొమ్మను వేస్తూ కనిపిస్తాడు. ఈథన్ విక్టర్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే విక్టర్ ఆ ఎల్లో సూట్ వేసుకున్న వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్తాడు. ఈథన్ వెంటనే చెరువు దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్తాడు. మాకు అక్కడ చాలా పెద్ద బొమ్మలు మాన్స్టర్లుగా కనిపించాయి. అవి చెరువులోనే ఉంటున్నాయి. మా అమ్మ వాటిలో ఒకదాన్ని చంపిందని గర్వంగా చెప్తాడు. దానికి విక్టర్ నవ్వుతూ మీ అమ్మ చాలా ధైర్యవంతురాలు అంటాడు.
ఆ తర్వాత తన తల్లి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మా అమ్మ కూడా చాలా ధైర్యంగా ఉండేది. ఆమెకు భయం వేసినా మమ్మల్ని భయపడనివ్వకుండా ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. కానీ మా నాన్న అంత ధైర్యంగా ఉండేవాడు కాదు అంటాడు. అలా విక్టర్ తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూనే చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ఇక్కడ హెన్రీ ఇంకా సోఫియా ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉంటారు. సోఫియా నవ్వుతూ ఇక్కడికి మందెలా వచ్చింది అని అడుగుతుంది. హెన్రీ సమాధానంగా ఇక్కడ ఒకప్పుడు బార్టెండర్ ఉండేవాడు, తనే ఈ మొత్తం మందుని తయారు చేశాడు, కానీ ఇప్పుడు అతను చనిపోయాడని చెప్తాడు. ఇద్దరు మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తారు. ఇంతలో కాలనీ హౌస్లో ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. అందరూ కలిసి చెరువు దగ్గర జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కెనీ అంటాడు, సారా వాళ్ళ బ్రదర్ నేతన్ ఒకప్పుడు నాకు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఈ ప్రదేశంలో మనుషులను చూస్తే భయంకరమైన కలలు ఒకరోజు నిజమైన మాన్స్టర్లుగా మారతాయని చెప్పేవాడు. ఆ మాట విన్న డెబితా వెంటనే ఆ ఆలోచనలు కూడా సరైనవే కావచ్చు అంటుంది. కానీ డోనాకి మాత్రం కోపం వస్తుంది. ఈ విషయం మనం మిగతా ప్రజలకు ఎలా చెప్తామా? ఇప్పటికే వాళ్ళు రాత్రి వచ్చే మాన్స్టర్లతో భయపడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చే భయంకరమైన కలలు కూడా నిజమవుతాయని చెప్తే వాళ్ళు పూర్తిగా విసిగిపోతారు అంటుంది. అలా మాట్లాడుతూనే డోనా చాలా ఫీల్ అవుతుంది. బాయ్డ్ డోనాని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ డోనా కోపంతో బయటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే ఆమె ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఆమెకు చాలా స్పీడ్గా హార్ట్ అటాక్ వస్తుంది. ఇది చూసిన బాయ్డ్, డెబితా ఇంకా మిగతా వాళ్ళు షాక్ అవుతారు. బాయ్డ్ వెంటనే కేనీని చూసి వెంటనే క్రిస్టిని తీసుకురా అని అరుస్తాడు. కేనీ ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా పరిగెత్తుకుంటూ బయలుదేరతాడు. అలా వెంటనే క్రిస్టి మేరీ దగ్గరికి వెళ్ళి మీరు తొందరగా రండి, డోనాకి హార్ట్ అటాక్ వచ్చింది అని అంటాడు. అప్పుడు క్రిస్టి మేరీ వెంటనే పని ఆపి కాలనీ హౌస్కి పరిగెట్టుకుంటూ వస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే డోనాకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. క్రిస్టి ఆమెను పట్టుకుంటుంది. బాయ్డ్ సిపిఆర్ చేస్తూ డోనాని బతికించడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4-5 సార్లు ప్రయత్నించిన డోనా స్పందించదు. అప్పుడే క్రిస్టి బాధగా బాయ్డ్ ఇక మనం ఏమీ చేయలేమని చెప్తుంది. ఆ మాట విన్న బాయ్డ్ చాలా ఫీల్ అయిపోతాడు. అతను డోనా ఛాతిని మళ్ళీ బలంగా నొక్కుతాడు. డోనా నీకేం కాదు, నువ్వు ఇలా చనిపోలేవు, నువ్వు చనిపోవాలంటే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు నాతో పాటు ఉండాలి అని చాలా గట్టిగా అరుస్తాడు. అప్పుడే బాయ్డ్కి ఒక ఆలోచన వస్తుంది. తను వెంటనే బేస్మెంట్లోకి వెళ్ళి జేడ్ని వెతుకుతాడు. నువ్వు రేడియో తయారు చేసినప్పుడు ఉపయోగించిన వైర్లు ఎక్కడున్నాయని అడుగుతాడు. జేడ్ ఆశ్చర్యపోతూ స్టోర్ రూమ్లో ఉన్నాయి అని చెప్తాడు. ఇద్దరు కలిసి స్టోర్ రూమ్లోకి వెళ్తారు. అక్కడ రోజర్ మృతదేహం ఉండటాన్ని చూసి జేడ్ భయపడతాడు. కానీ బాయ్డ్ ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించే పరిస్థితిలో ఉండడు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు డోనాని కాపాడాలని చెప్తాడు. వాళ్ళు రోజర్ మృతదేహాన్ని పక్కకు జరిపి అవసరమైన వైర్లు తీసుకుంటారు. ఇక్కడ కాలనీ హౌస్లో అందరూ డోనా చుట్టూ చేరి బాధపడుతూ ఉంటారు. వెంటనే బాయ్డ్, జేడ్ ఇద్దరు తీసుకొచ్చిన వైర్లతో ఒక డివైస్ లాంటి దాన్ని రెడీ చేస్తారు. క్రిస్టి మేరీ దాన్ని ఉపయోగించి డోనా గుండె ఆగిపోయిందా కొట్టుకుంటుందా అని పరిశీలిస్తారు. కొంతసేపటి తర్వాత ఆమె గుండె మళ్ళీ కొట్టుకుంటుందని క్రిస్టి చెప్తుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ బాయ్డ్ వెంటనే అడుగుతాడు, అయితే ఆమె ఎందుకు మెలకువలోకి రావడం లేదు అని. అప్పుడు క్రిస్టి అంటుంది, ఆమె మైండ్కి కొంతసేపు ఆక్సిజన్ అందలేదు, అందుకే పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది అంటుంది. ఇక ఆమె ఎప్పుడు మెలకువలోకి వస్తుందో చెప్పలేము అంటుంది. అదే టైంలో డెబెతా ఈతన్ని తీసుకొని వస్తుంది. ఈతన్ డోనాని చూసి చాలా భయపడతాడు. తను ఆమె దగ్గరకు వెళ్ళి, డోనా నువ్వు నాకు ఒక విషయం చెప్పావు, ఇక్కడ భయమే మనల్ని హీరోలుగా మారుస్తుందని అన్నావు. నేను ఆ మాట ఎప్పటికీ మర్చిపోను. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఫీల్ అవుతారు. ఇంకోవైపు హెన్రీ, సోఫియా ఇంకా కలిసి మద్యం తాగుతూనే ఉంటారు. వాళ్ళు తమ గత జీవితాల గురించి మాట్లాడుకుంటారు. హెన్రీ తన భార్య, కుమార్తె గురించి గుర్తు చేసుకొని బాధపడతాడు. అప్పుడే సోఫియా కావాలనే తనకి గాయం చేసుకొని చూడండి రక్తం వస్తుందని చెప్తుంది. హెన్రీ వెంటనే ఆమెకు మందులు తీసుకురావడానికి వెళ్తాడు. అతను వెళ్ళగానే సోఫియా తన రక్తపు చుక్కలను హెన్రీ గ్లాసులో కలుపుతుంది. అదే సమయంలో సారా, జూలీ ఇద్దరు గదికి రంగులు వేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, ఇష్టమైన స్వీట్స్, డోనట్స్, చాక్లెట్స్ గురించి మాట్లాడుకుంటారు. అయితే ఆ మాటల్లోనే జూలీ తన తండ్రి గురించి గుర్తు చేసుకొని బాధపడుతుంది. సారా తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత ఇక్కడ బాయ్డ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఫాదర్ కాత్రి కనిపిస్తాడు. కాత్రి నిజంగా అక్కడ ఉంటాడు. తను బాయ్డ్ మనసులో కనిపించే రూపం. అప్పుడే ఫాదర్ అంటాడు, డోనా మేల్కొనకపోతే నువ్వు ఏం చేస్తావు అని.
దానికి బాయిడ్ కోపంగా అలాంటి ప్రశ్నలు అడగకు అని అంటాడు. కానీ ఫాదర్ మాత్రం అలాగే అడుగుతుంటాడు. కొంతసేపటి తర్వాత క్రిస్టీ మేరీ డోనాను మళ్ళీ చెక్ చేస్తారు. సడన్ గా డోనా కళ్ళు తెరుస్తుంది. ఆమె మెల్లగా స్లోలోకి వస్తుంది. తనని చూడగానే బాయిడ్ ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. నువ్వు మళ్ళీ వచ్చావని అంటాడు. దానికి డోనా చిన్నగా నవ్వుతుంది. బాయిడ్ వెంటనే బయటికి వెళ్ళి అందరికీ డోనా బాగుంది, ఆమె స్లోలోకి వచ్చిందని చెప్తాడు. అందరూ చాలా ఆనందిస్తారు. తర్వాత బాయిడ్ మళ్ళీ జేడ్ దగ్గరికి వెళ్తాడు. జేడ్ చూపించిన ఆ బేస్మెంట్ గోడను చూస్తాడు. ఈసారి అతను పెద్ద సుత్తిని తీసుకొని గోడను బలంగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఒక్క దెబ్బతో గోడ పగిలిపోతుంది. గోడ వెనక నిజంగానే ఒక తలుపు కనిపిస్తుంది. అది చూసి బాయిడ్ జేడ్ ఇద్దరూ షాక్ అవుతారు. ఇంతవరకు జేడ్ కలలో చూసింది మొత్తం నిజమే అని ఇప్పుడు తనకి అర్థమవుతుంది. అయితే ఆ తలుపు వెనక ఏముంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలీదు. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.